చక్కని అవకాశాన్ని నాకు కల్పించిన నాకెంతో అత్యంత ప్రియులైనటువంటి దైవ సన్నిహితులైనటువంటి దేవుని యొక్క దాసులైన ప్రసాద్ గారికి కుటుంబానికి నా ప్రత్యేకమైన అభివందనాలు. సజీవంగా నేటి వరకు నిలిచి ఉన్న తమ తండ్రి పాలయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన అభివందనాలు. అమ్మగారు లేరు, ప్రభువు నందు నిద్రించి ఆయన దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకవేళ వారు ఉండి ఉంటే శిరస్సు వంచి వారికి కూడా వందనాలు చెల్లించేవానిని. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల యొక్క ప్రయాస ఫలితమే ఈ రోజున ఈ సేవ ఇంత జరగటానికి కారణం, మూలం. తమ బిడ్డ వెనుక ఎంత ప్రార్థనలు తల్లిదండ్రులు చేసి ఉంటే ఈ రోజున దేవుని మహిమార్థకంగా ఈ పనులు సజీవంగా సాగిపోతూ ఉంటున్నాయి. కాబట్టి ఆ కుటుంబానికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నాకెంతో అత్యంత ప్రియులైనటువంటి దైవజనులు, దీనదాసులైనటువంటి తిమోతి పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన అభివందనాలు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడటానికి, దైవజనులు నాకు పరిచయం కావటానికి వారే మూలం, కారణం. శరీరరీత్యా మనం ఎవరికి ఎవరమైనా క్రీస్తులు మనమందరం ఒక కుటుంబీకులం. ఇది సత్యం. వేదికను అలంకరించిన పెద్దలకు వందనాలు. నా సాటి సేవకులైన, సేవకురాండ్రైన, దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామములో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయచేసి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దైవవాక్యాన్ని ప్రకటించేటప్పుడు మీ సెల్ ఫోన్లో ఆఫ్ చేయండి. అమ్మ మీరు మాట్లాడుతున్నారు, కట్ చేయండి. మీ సెల్ ఫోన్ లేవా మీ దగ్గర? ఉందా లేదా? ఆఫ్ చేయండి. చేశారా? మళ్ళీ వాగాదంటే నేను చూపుడు వేలు చూపించి చెప్పాల్సి వస్తుంది. ఆపేసేయండి ఒక 2 గంటలు. రెండవది, నిద్రపోవటానికి అవకాశం ఇవ్వకండి. సంఘంలో ఎక్కువగా నిద్రపోయేది సేవకులే. ఎందుకు తెలుసా? వారు కావాలని నిద్రపోరు, అలిసిపోయి నిద్రపోతారు. ఎందుకు? అలిసిపోయి. అంటే సేవ చేసి కొంతమంది సేవకులు అలిసిపోయి తెలియకనే కొనుక్కొచ్చేస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కొనుక్కొచ్చిన కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నించాలి. మధ్యలో 2 గంటలు ఎవరు లేవకండి. చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. మనిషిగా ఇక్కడుండి మనసు ఎక్కడో ఉంటే నువ్వు కూర్చోవడం కూడా వ్యర్థమే. మనిషిగా ఇక్కడ ఎలా నిలుపుకున్నావో ఈ దేహాన్ని, దానితో పాటు నీ మనసు కూడా నిలుపుకొని చెప్పే వాక్యాన్ని వింటూ మనసు పెట్టి గ్రహిస్తూ ఆ విధంగా భవిష్యత్తు నడిపించుకోవటానికి దేవుని ప్రమేయాన్ని మనం తీసుకోవాలి. ఒక తల్లి ఒక బిడ్డను కంటే చాలా సంతోషం. ఒక యోధుడు యుద్ధంలో గెలవగలిగితే గెలుపును బట్టి చాలా సంతోషం. ఒక సేవకుడు ఒక ఆత్మను కంటే వీటికంటే మించిన సంతోషం ఉంటుంది. ఇది జీవితంలో ఎప్పుడూ కానీ మరిచిపోవద్దు. మన యొక్క కర్తవ్యం, మన ధర్మం,
మన పనితనం, బ్రతికి ఉన్న కాలములో కొన్ని ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యానికి మనం సిద్ధం చేశామంటే దానిలో నీకొచ్చే ఆనందం ఇంకేదీ ఉండదు. కాబట్టి దైవ సేవకులుగా మనం ఆత్మల సంపాద్యములో మనం పని చేసేటువంటి సందర్భాలలో ఎన్ని మన జీవితానికి ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని మన జీవితానికి సమస్యలే వచ్చినా, ఎన్ని మన జీవితానికి కొదువైనవి ఎదురైనా, మానసికంగా కృంగిపోయే పరిస్థితులు నీకొచ్చినా దేనికి నీవు చెడియక, భయపడక, అప్పగించబడిన దేవుని పనిని చేస్తూ ఆ పనిలో నీ ఫలమైన ఆత్మలను సంపాదించడమే నీ కర్తవ్యం. ఇదే నీ విధి నిర్ణయం. అందుకే ఈ రోజున దేవుని వాక్యం దయచేసి ఈ సమయములో జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని ఆనుకుని నీ పరిచర్య ధర్మాన్ని ముందుకు నడిపించుకునే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం పరమగీతం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. పరమగీతం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షం ఇక రాదు. చూడు, ఈ పరమగీతం 2వ అధ్యాయం 11వ వచన భాగములో చూస్తే, ఓ నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాది, వర్షాకాలము తీరిపోయాది, వర్షం ఇక రాదు అను మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ వాక్యం సంఘానికి చెప్పబడే మాట, సంఘాన్ని కాయుచు ఉన్నటువంటి సంఘ కాపరికి చెప్పేటువంటి మాట. నా ప్రియురాలా అనగా దేవుడు తన యొక్క ప్రాణాన్ని పెట్టి సంపాదించిన సంఘాన్ని కాచేటువంటి కాపరిని దేవుడు ఉద్దేశించి ప్రియురాలా అని ఇక్కడ సంబోధిస్తూ ఉంటున్నాడు. ప్రియురాల స్త్రీ మీ అందరికీ తెలుసు. స్త్రీ సంఘమునకు పోల్చబడినది. సంఘములో పరిశుద్ధాత్మదేవుడు, సంఘములో సంఘ కాపరి, సంఘములో సంఘ సభ్యులు, సంఘ కాపరి అయినా కాపరి చేతి క్రింద ఉన్న సభ్యులైన పరిశుద్ధాత్మ ద్వారానే సేవకుడు, సంఘ సభ్యులు నడిపింపబడడం జరగగలుగుతుంది. అయితే ఇక్కడ ప్రియురాల అని పిలువబడే సంఘములో ఉన్న కాపరి బైబిల్ ఏం చెబుతుంది? సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాది, వర్షాకాలము తీరిపోయాది. సంఘ వ్యవస్థలో ఉన్నటువంటి సంఘ కాపరికి, సంఘములో ఉన్న వ్యక్తులకు తెలియపరిచే మాట ఏమిటి అంటే, చలికాలము గడిచిపోయాది, వర్షాకాలము తీరిపోయాది, వర్షం ఇక రాదు. అసలుకు ఏది ఈ చలికాలం, ఏది ఈ వర్షాకాలం? ఇది జరిగిపోయాది, వర్షం రాదిక. ప్రకృతికి సంబంధించిన చలికాలం, ప్రకృతికి సంబంధించిన
వర్షం అసలే కాదు అంటే ఈ చలి, ఈ వర్షం మనం ఆలోచించగలిగినట్లయితే ఇవి ప్రకృతిలో ప్రతి వ్యక్తి కూడా ఈ వాతావరణాన్ని ఎదుర్కోవడం ప్రతి ప్రాణిలో కూడా జరుగుతూ ఉంటుంది. చూడు, ఇది చలికాలం. చలి నీ దేహం భరించదు, నీ దేహం సహించదు, నీ దేహం అస్సలుకు ఇష్టపడదు. ఈ దేహానికి చలి చాలా కష్టం, చాలా ఇబ్బంది, చాలా బాధ. అందుకే నీ వ్యక్తిగత జీవితములో ఈ చలి నీ దేహానికి తగలకుండునట్లు వేడిని పుట్టించేటువంటి వస్త్రాన్ని దేహానికి కప్పుకొని చలిని దూరం చేసి దేహానికి వేడిని పుట్టించగలుగుతావు. ఇది నీకు అర్థమయ్యాది. ఒక గమ్యాన్ని విడిచిపెట్టి మరో గమ్యానికి నువ్వు ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నప్పుడు నీవనుకోని గడియలో ఆకాశము నుండి వర్షం పడగలిగితే ఆ పడే నీటి బిందువులు నీ దేహం మీద పడనీ అని అలా నిలిచి, లేక నీవు నెమ్మదిగా నడిచి ఆ చినుక నెమ్మదిగా నడవనివ్వక పరుగులెత్తి ఎక్కడో ఒక షెల్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పడే నీటి బిందువులు దేహం మీద పడనివ్వకుండా దేహాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఈ దేహం పడే వర్షాన్ని సహించదు, పడే వర్షాన్ని ఈ దేహం భరించదు. ఈ దేహానికి అది బాధ, కష్టం, ఇబ్బంది. చలి అయినా వర్షమైనా ఏమాత్రము కూడా సహించనటువంటిది ఈ దేహం. ఈ చలిని వర్షాన్ని తప్పించుకోవటానికి, వాటిని దూరము చేయటానికి తగు జాగ్రత్త నీవు తీసుకొని ఈ దేహాన్ని కాపాడుకోగలుగుతావు. ఒక్క మాటలో నీకు అర్థం కావాలి అంటే ఈ చలి, వర్షం, బాధ, ఇబ్బంది, కష్టం వీటిని సూచించినటువంటిది. ఇది చివరి వరకు నీవు అర్థం చేసుకోవాలి. నీవు ఒక సంఘానికి సంఘ కాపరివి, సంఘానికి నీవు ఒక మంచి దైవ సేవకురాలవు. ఏ దేవుని నమ్మితివో, ఏ దేవుని భక్తిని సంపాదించగలిగితివో నీ జీవితంలో నీవు నమ్మినట్టుగా నమ్మిన దేవుని నుండి పొందుకున్నటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ విధంగా అనేక మంది వ్యక్తులు నాలాగా దేవుని నమ్మాలని, నాలాగా దేవుని నుండి భక్తిని సంపాదించి అనేక మంది వ్యక్తులు జీవించాలి అని ఇటువంటి తపన కలిగిన నీవు, ఇటువంటి భారాన్ని కలిగిన నీవు, ఇటువంటి పనిని నువ్వు చేసేటువంటి సందర్భములో నీ జీవిత విధానానికి ఈ చలి అనే బాధ, ఈ వర్షం అనే బాధ ఆయా సందర్భాలలో నీకు వచ్చినప్పుడు ఎంత బాధైనా రాని, ఎంత ఇబ్బంది అయినా రాని, ఎంత కష్టమైనా రాని దాన్ని భరించుకుంటూ నీ జీవితములో ఆత్మల పట్ల నీకున్నటువంటి అన్వేషణ కొలది నువ్వు ముందుకు సాగిపోయి అనేక ఆత్మలు సంపాదించే ఒక వ్యక్తిగా ఉండవలసిన వాడివి. దేవుని సేవ చేసే ఒక వ్యక్తి సునాయాసంగా నేను ఆత్మలను సంపాదించగలుగుతాను అని అనుకుంటే ఒక్క ఆత్మను నువ్వు సంపాదించలేవు, ఒక ఆత్మను సంపాదించలేవు. ఒక ఆత్మను సంపాదించాలి అంటే దాని వెనుక ఎంత నీవు కష్టపడగలిగితేనో ఆ ఫలితాన్ని బట్టి ఒక ఆత్మను సంపాదించగలుగుతావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అందుకే బైబిల్ ఏం చెబుతుంది? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచన భాగములో చూడగలిగితే, యాకోబు 5:10లో మనము చూస్తే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. చదువుకుందాం. నా సహోదరులారా, చూడండి,
ప్రభువు యొక్క నామాన్ని బోధించేటువంటి ప్రవక్తలు శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. ప్రభు యొక్క నామాన్ని బోధించిన ఎంతో మంది ప్రవక్తలు పూర్వకాలములో ఉండగలిగారు. అయితే వారి శ్రమలలో వారికున్న ఓపిక ఈ తరములో సేవ చేస్తున్న మీరు వాటిని మాదిరిగా పెట్టుకొనుడి అని బైబిల్ చెబుతూ ఉంది. మన పూర్వీకులైనటువంటి మన పితరులు యావత్ మంది కూడా దేవుని చేత వారు ఎన్నికైన తర్వాత దేవుని యొక్క చేతిలో ఆత్మల రక్షణార్థమై వారు పనిచేసేటప్పుడు వారికి అనేకమైనటువంటి శ్రమలు ఎదురయ్యాయి. అందుకే ప్రభు యొక్క నామమును బోధించున్నటువంటి ప్రవక్తలు, మనకంటే ముందు ప్రవక్తలు దేవుని గురించి బోధించారు. ఆ సందర్భములో వారికి ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. ఆ శ్రమలలో ఎంతో ఓపిక వారు కలిగి ఉండగలిగారు. ఆ ఓపిక శ్రమలలో ఉన్న కారణాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి, అనేక ఆత్మలను సంపాదించగలిగిరి. ఈ తరములో జీవిస్తున్న దైవ సేవకుడవైన నీవు, దైవ సేవకురాలవైన నీవు కూడా ఈ రోజున మన పూర్వీకుల యొక్క శ్రమను నీవు మాదిరిగా పెట్టుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు సహించారు, ఓపికతో ఉండగలిగారు, పరమ తండ్రిని మహిమపరిచారు, అనేక ఆత్మలను వారు రక్షించుకోగలిగారు. ఈ తరములో నీవు కూడా ఎన్ని శ్రమలు నీకొచ్చినా ఓపిక కలిగి దేవుని మహిమపరిచి అనేకమైన ఆత్మలను నీవు సంపాదించేటువంటి ఒక వ్యక్తివిగా నీ ఉండాలి అని ఈ వాక్యం మనకు ఒక హెచ్చరికగా మనకివ్వబోతూ ఉంది. ఈరోజు దేవుని పనిలోనికి వచ్చిన మనం ఏదైనా నీకు ఒక శ్రమ వచ్చినా, ఒక కష్టం వచ్చినా, లేక మానసికంగా కృంగిపోయేటువంటి ఇబ్బందులు నీకొచ్చినా ఒక్కొక్కసారి విసిగిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎందుకు వచ్చాను నేను ఈ పనికి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఈ ఆలోచన వచ్చి మనం ఎంతగానో ఇబ్బంది పడిపోతూ దేవుని సేవలో మన భక్తిలో బలహీనులమైపోతూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు అప్పగించిన పనికి న్యాయం చేయటానికి ఎక్కడ కానీ మనలో ఒక ఉత్సాహం, ఒక ఉజ్జీవం కనబడలేక మండే మన యొక్క సేవా దీపం, మండే మన భక్తి కలిగిన దీపం మనంతకు మనమే ఆర్పివేసుకొని చల్లబడిపోయిన పరిస్థితిగా మనం వచ్చేస్తూ ఉంటాం. ఆ పరిస్థితిని వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కూడా రానివ్వకు. అది నీ జీవితానికి చలికాలమే కావచ్చు, అది వర్షాకాలమే కావచ్చు. చలి వర్షం ఈ దేహానికి ఎంత ఇబ్బంది, ఎంత కష్టం, ఎంత బాధో, అదేవిధంగా చలికి వర్షము బాధకు శ్రమకు పోల్చబడినది. కాబట్టే ఈ చలి వర్షం అనేటువంటి ఈ బాధ నీ జీవితానికి ఎంత ఎదురైనా మండే నీ జీవితాన్ని ఆర్పివేసుకోవద్దు, మండే నీ సేవను నువ్వు ఆర్పివేసుకోవద్దు. నువ్వు మండుతూ అనేక మంది వ్యక్తులను నువ్వు వెలిగించే ఒక వ్యక్తివిగా నీవు ఉండాలి. సాతానుడికి తెలుసు సంఘములో ఉన్న ఒక విశ్వాసిని ఆర్పివేయడం మనకి తెలుసు, అయినా వాడు ఆర్పడు. ఎందుకు ఆర్పడు తెలుసా? ఎందుకు ఆర్పడు? ఆర్పగలిగితే తన వరకే అది పరిమితి. అయితే ఒక దైవ సేవకునిగా దేవుడి నీ చేతి క్రింద వేలాది ఆత్మలను దేవుడి నీకు ఇవ్వగలిగాడు. కాబట్టే నిన్ను ఆర్పేస్తే అనేక వేల ఆత్మలన్నీ ఆరిపోయినట్లే. అందుకే నీవు మండుచు ప్రకాశించే ఒక దీపం, నీ ఒక దీపం, నువ్వు వెలుగుతున్నావు, అనేకుల్ని వెలిగిస్తున్నావు. ఇది సాతానునికి ఇష్టంలే, అది వానికి కష్టం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ జీవితంలో ఎప్పుడు కానీ నీవు
చలి, వర్షం ఎలా బాధను, శ్రమను, కష్టాన్ని సూచించుచున్నదో ఇలాంటివి ఎదురైనప్పుడు నీకంటే ముందు నీ ప్రవక్తలు ప్రభువు నామాన్ని బట్టి బోధించినప్పుడు వారికొచ్చిన శ్రమలలో ఎంత వారు ఓర్పు కలిగి ఉండి ప్రభు పని చేయగలిగారో అలాంటి వారిని జ్ఞాపకము తెచ్చుకొని నీ సేవలో అటువంటి శ్రమలు వస్తే నాకంటే ముందు వారు పొందగలిగారని వారిని మాదిరిగా పెట్టుకొని, బలవంతుడవై మాదిరిగా పెట్టుకొని, వెలిగింపబడిన వ్యక్తివై మాదిరిగా పెట్టుకొని, ఉజ్జీవింపబడి భవిష్యత్తును నడిపించుకోవడం నీ ధర్మమై ఉంటూ ఉన్నది. జీవితంలో మరిచిపోవద్దు. నీవు ప్రభు సేవకు వచ్చాము అంటే బాధలు పడటానికే వచ్చాం, కష్టాలు పడటానికే వచ్చాం. ఒక బిడ్డ కావాలి అంటే తల్లి ఎంత బాధపడుతుంది. యుద్ధంలో ఒక యోధుడు గెలవాలి అంటే వాడు ఎంత బాధపడుతాడు. గెలిస్తే సంతోషం, బిడ్డ పుడితే తల్లికి సంతోషం. నువ్వు శ్రమలు పడుతూ ఆత్మలు సంపాదిస్తే ఆ సంపాదించిన ఆత్మ అప్పటి వరకు నువ్వు పడిన శ్రమనంతా మరిచిపోయేటట్టుగా చేస్తుంది. అందుకే బ్రతికినంత కాలం ఆత్మలు సంపాదించాలి అనేటువంటి ధ్యేయంతో నువ్వు ముందుకు వెళ్ళిపో. బైబిల్లో నీవు చూడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచన భాగములో చూస్తే బైబిల్ ఒక మాట చెబుతూ ఉంది, రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి. చాలు. ఇక్కడ వాక్య భాగములో చూస్తే రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కూడా కొట్టబడగలిగిరి. అంటే పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు ప్రస్తావించటానికి ఏంటి కారణం? మీకు తెలుసు, బైబిల్ గ్రంథములో పెద్ద ప్రవక్తలు ఉన్నారు. వారిలో ఒక్కడి ఉన్నవాడే యెషయా. యెషయా మనష్షే అనేటువంటి రాజు పరిపాలించే కాలములో ఉన్నవాడు. యెషయా దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాడై తాను జీవించుచు ఉన్నటువంటి కాలములో అనేక మంది వ్యక్తులు యెహోవా దేవుణ్ణి కానీ, ధర్మశాస్త్రాన్ని కానీ, ప్రవక్తలను కానీ విసర్జించిన వ్యక్తులు ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో యెషయా దైవాత్మ ఆవేశముతో మనుషుల్లో జరుగుచున్న తప్పును తప్పుగా చూపించి దిద్దుబాటుతో కూడిన బోధ చేసినప్పుడు పట్టని వ్యక్తులైనా, గిట్టని వ్యక్తులైనా యెషయా విషయములో రాజుకు తెలియపరిచి చివరికి రాజు యెషయాకిచ్చిన తీర్పు యెషయాను రంపాలతో కోసేయమని చెప్పగలిగారు. యెషయా భయపడలే. అప్పటికే యెషయా వయసు 90వ ఏట. 90వ ఏట. ఆ 90వ ఏట మనష్షే రాజు యొక్క అనుమతిని బట్టి మధ్యలో యెషయాను పెట్టి నెత్తి మీద రంపాన్ని పెట్టి కొయ్యను కోసినట్లుగా యెషయాను కోసేశారు. యెషయా 2 దెబ్బలైపోయాడు. యెషయాకు ఇది చలికాలం కాదా? యెషయాకు అది వర్షాకాలము కాదా? ఓ నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాది, వర్షాకాలము తీరిపోయాది. ఈ రోజున సంఘములో ఉన్న కాపరికి దేవుడి ఇచ్చే హెచ్చరిక, గతములో చలికాలము గడిచిపోయాది, వర్షాకాలము తీరిపోయాది. ఈ చలిని, వర్షాన్ని ఎదుర్కొన్నటువంటి వారే ప్రవక్తలు. ప్రవక్త అయిన యెషయా రంపాలతో కొయ్యబడగలిగాడంటే అది అతనికి చలికాలము కాదా? అది అతనికి వర్షాకాలము కాదా? దేహానికి గాయం అనేది రేపబడిన, ప్రాణం అనేది పోయే పరిస్థితుల్లో వచ్చినప్పటికీ కూడా అనుభవించటానికి ప్రయత్నించగలిగాడే కానీ ఎక్కడ కానీ ప్రాణహాని కలుగుచూ ఉన్నదని ముందుకు వేసిన తన అడుగును వెనక్కి వేసి బలవంతుడైన వాడు ఎక్కడ బలహీనుడు కాక మండేటువంటి దీపముగా ఉన్న వ్యక్తి ఎక్కడ కానీ ఆపివేయకుండా నా విషయంలో ఏమైనా జరగనేని తన్ను తానుగా శత్రువులకు తను అప్పగించుకోగలిగాడు. అందుకే యెషయా భౌతిక కాయం
ప్రకృతిలో మరుగైపోయినప్పటికీ కూడా అతని జీవితం, అతను చేసిన సేవా విధానం నేటి వరకు సజీవంగా ఉండి ఈ తరములో జీవించేటువంటి దైవ సేవకులకు మాదిరిగా ఉంటూ ఉన్నది అంటే నీవెంత బలము తెచ్చుకోవాలి, ఎంత ఉజ్జీవంగా ఉండాలి, ఆత్మల భారాన్ని కలిగి అనేక ఆత్మలు సంపాదించాలి. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, ఎన్ని సుడిగుండాల వలె చుట్టుకుని నేను కృంగదీసినా నువ్వు బలహీనుడు కావద్దు, బలహీనురాలు కావద్దు, దుఃఖపడవద్దు, కృంగిపోవద్దు. లేచి ప్రభా, నా పట్ల నీ యొక్క కర్తవ్యం ఏమిటి, నీ ప్రణాళిక ఏమిటి, నీ సంకల్పం ఏమిటి, అది నా పట్ల జరిగించు అని దేవునికి నిన్ను నీవుగా అప్పగించుకొని ఆయన ప్రమేయాన్ని తీసుకుని ఆయన ఉద్దేశాన్ని జరిగించటానికి అడుగు ముందుకు వేస్తే 1000 అడుగులు ఆయన నీ ముందుకు వచ్చి నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను వాడుకోగలుగుతాడు. ఒక్క అడుగును వేయి చాలు, 1000 అడుగులు వేసుకుంటూ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఇది సత్యం, ఇది వాస్తవం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ కడవరి రోజుల్లో నువ్వు ఒక గొప్ప దైవజనుడువు, నువ్వు ఒక గొప్ప దైవ సేవకురాలు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీవుగా రాలేదు దీనికి. ఆ మనస్సు దేవుడు పుట్టించాడు, ఆ ప్రేరేపణిచ్చాడు, ఆకర్షించాడు, తన కొవ్వుటిలో చేర్చుకున్నాడు, తన విలువైన పని నీకు ఇచ్చాడు, నీ దగ్గర పని చేయిస్తున్నాడు. నువ్వు చేయటానికి అడుగు వేసినప్పుడు పరిస్థితుల ప్రభావం అనుకూలంగా ఉండినా లేక అననుకూలంగా ఉండినా ఎక్కడ కానీ వెనక్కు చూపు చూడవద్దు, ముందుకు వెళ్ళిపో. యెషయా రంపం దేహం మీద పడిన భయపడలేదు. తాను జీవిస్తూ ఉన్నట్టుగానే రేపబడిన గాయము నుండి వచ్చే రక్తము కారుతుండిన, అది చూచిన, నొప్పి కలిగిన భయపడలేదు. అందుకే ప్రభువు అన్నాడు, నా సిలువ ఎత్తుకుని వెంబడించాలి. అంతటితో చెప్పి మనం ముగించేస్తాం. సిలువ శ్రమ అంతటి చెప్పి ముగిస్తాం. యేసుక్రీస్తు సిలువ ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళాడు? గొల్గోతా పర్వతం. ఎందుకు వెళ్ళాడు? ప్రాణాన్ని త్యాగం చేయటానికి. ఈ రోజున సిలువ అనే శ్రమలు నీకొచ్చాయి అంటే ఆ శ్రమలు పడుతూ ప్రాణాన్ని నీవు కూడా త్యాగం చెయ్యాలి అనేది దైవ చిత్తంలో ఉంటే దానికి కూడా మనం సిద్ధమైన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎక్కడ కానీ భయపడవద్దు, ఎక్కడ కానీ బలహీనుడుగా నీ ఉండవద్దు. నిన్ను బలపరిచే దేవుడు నీ వెనుకున్నాడు. ఎప్పుడు కానీ కొన్ని శోధనలు, బాధలు ఎదురైనప్పుడు నేను బలహీనుడను అని ఆ బలహీనతలోని యోచిస్తూ, ఆలోచిస్తూ, మాట్లాడుకుంటూ ఉండిపోవద్దు. మీకు తెలుసు వాక్యం. అదేంటి తెలుసా? లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అంత గొప్పవాడు నీలో పెట్టుకున్నప్పుడు లోకాధికారి సాతానుడు చలి, వర్షం ఎలా శ్రమను, బాధను సూచిస్తున్నదో అటువంటివి ఎదురైనప్పుడు దేవా, నేను కాదు, నాలో ఉన్న నీవే వాటితో యుద్ధం చేసి గెలుపు నాకిచ్చి భవిష్యత్తు నడిపించు అని మనం ఆయనకి సమర్పించుకొని సాగిపోవడం, ఇదే మన జీవితంలో మనము నేర్చుకోవలసిన ఒక ఆధ్యాత్మికమైన పాఠం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడు, ఇషాకది చలికాలం కాదా? అది వర్షాకాలము కాదా? అధ్యాయం 2వ వచనములో కానీ ఇర్మియాను చూడగలిగితే నీళ్లు లేనటువంటి, బురద కలిగినటువంటి ఒక గోతిలో తాళ్ల నుండి అతన్ని దింపేశారు. అతని చెంప మీద కొట్టగలిగారు, చెరలో పెట్టగలిగారు. ఇర్మియాను బహుగా హింసించగలిగారు. ఇర్మియా అతడి చలికాలము కాదా?
ఇర్మ్యాకది వర్షాకాలము కాదా? అతడు ఒక దేవుని ప్రతినిధి, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడు. ఎందుకు అనగా అనేకమైన ఆత్మలను సంపాదించటాని విషయములో. అలాంటి వ్యక్తి విషయంలో పట్టని గిట్టని వ్యక్తులు ఇర్మియా ఐగుప్తి ప్రాంతానికి కొనిపోబడినప్పుడు ఇర్మియాను అనేక మంది వ్యక్తుల దగ్గర నిలువబెట్టి ప్రజలందరూ కూడా రాళ్ళు తీసుకొని ఒకరి తరువాత ఒకరు ఇర్మియా దేహం మీద రాళ్ళు విసిరివేశారు. ఇర్మియా మీద పడినటువంటి రాళ్ల దెబ్బలు గాయాలు రేపాయి. దేహమంతా రక్తసిక్తమైపోయాది. దెబ్బలు తినటానికి నిలబడగలిగాడే కానీ ఆ దెబ్బల నుండి తప్పించుకుని పారిపోవటానికి ఇర్మియా ఎక్కడ కానీ ఇష్టపడలేదు. తన విషయంలో ఏం జరుగుతుందో జరగని అని బాధకే తన దేహాన్ని అర్పించుకోగలిగాడు. బాధపడుతూనే భక్తిని కాపాడుకున్నాడు. బాధపడుతూనే తన పనికి న్యాయం చేశాడు. బాధపడుతూనే దేవుని నామాన్ని మహిమపరిచాడు. బాధపడుతూనే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండిపోగలిగాడు. కొట్టబడి రాళ్ల చేత భూమికి ఒరిగిపోయాడు. ప్రాణాన్ని పోగొట్టుకోగలిగాడు. ఇది ఇర్మియాకు చలికాలము కాదా? ఇర్మియాకది వర్షాకాలము కాదా? ఓ నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాది, వర్షాకాలము తీరిపోయాది. ఈ తరములో జీవిస్తున్న మనకంటే ముందున్నటువంటి కాలములో ఈ చలికాలం వర్షాకాలం మన ప్రవక్తలందరూ అనుభవించలేదా? గాయాలు రేపబడలేదా? రక్తాన్ని ఉలికించలేదా? ప్రాణాలు పోగొట్టుకోలేదా? దేనికోసం? దేవుని మహిమ కోసం. దేనికోసం? ఆత్మల రక్షణ కోసం. దేనికోసం? ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ప్రకటించడాని కోసం. ఈ తరములో జీవిస్తున్న దైవ సేవకురాలవైన నీవు, దైవ సేవకుడవైన నీవు ఏ దేవుని నమ్మితివో, ఏ దేవుడు తన చేతికి తన పనిని అప్పగించగలిగాడో, అప్పగించబడిన పనిలో ఏ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడో, ఏ గ్రంథం అయితే ప్రజలకు బోధించమని దేవుడు చెప్పగలిగాడో, ఇటువంటి దిద్దుబాటుతో కూడిన బోధ సేవకురాలుగా సేవకుడుగా నీవు చేసేటప్పుడు ఈ భూనివాసుల చేత ఎంత నీవు హింసింపబడుచున్నావు. అలా హింస పడుతూ కష్టపడుతున్నావంటే అది కూడా నీ జీవితానికి చలికాలమే వర్షాకాలమే అని నువ్వు అనుకోవలసిన పరిస్థితి ఉంది. నీ ప్రవక్తలను జ్ఞాపకము తెచ్చుకో. ప్రభు యొక్క నామాన్ని గురించి బోధించినటువంటి వారు శ్రమలలో సహనాన్ని కలిగి సాగిపోయారు. అనేక ఆత్మలు సంపాదించగలిగారు. దేవుని సేవ సునాయాసంగా, దేహానికి ఏ ఇబ్బంది లేక, ఏ కష్టము లేక, సంతోషంగా, నెమ్మదిగా, ఎటువంటి తొందర లేకుండా చేయాలి అనే ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే బైబిల్ పెట్టి వేరే ఏదైనా పని చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి. నేను గతంలో మీ దగ్గరికి వచ్చిన ఒక మాట అన్నా, సేవే ఒక సావు. సేవలోకి వచ్చామా? సావటానికి వచ్చాం. నేను సావను, నా వల్ల కాదు, ఈ చలి వర్షం ఈ బాధలు నా కష్టం నాకొద్దు అని నువ్వు అనుకుంటేవా? బైబిల్ ప్రక్కన పెట్టాయి. బ్రతకటానికి ఒక ఆధారం ఏదైనా చూసుకో. కుటుంబాన్ని పోషించుకొని ఒక సంఘ సభ్యుడుగా సభ్యురాలుగా బ్రతికిపోతే చాలు. పిరిగితనం ఉండకూడదు, ఎక్కడ కానీ భయాందోళన ఉండకూడదు. దేవుని పని చేసేటప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండని లేకపోని దేవుడి నీకు అప్పగించిన పనికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం ఎంతైనా నీ జీవితానికి అది మంచిది. అందుకే రంపములతో కోయబడిరి, రాళ్లతో కూడా కొట్టబడిరి బైబిల్ చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గడిచినటువంటి 2 వారాల క్రితం పెంట గుమ్మము, ఇశ్రాయేల్లో 12 గుమ్మాలు ఉన్నాయి. అందులో ఒక గుమ్మమునకు ఎదురుగా స్టెఫను రాళ్లతో కొట్టబడిన స్థలం ఉంది. అక్కడ ఒక ఆలయాన్ని కట్టారు. అది గిద్రోను యొక్క సరిహద్దుల్లో ఉంది. అది అయితే అక్కడికి వెళ్ళినప్పుడు స్టెఫన్ను జ్ఞాపకము తెచ్చుకుంటారు.
అక్కడ వారు ఏం చెబుతారంటే, ఈ యొక్క పరిశుద్ధమైన ఈ పట్టణాన్ని చూడటానికి వచ్చినటువంటి దేవుని యొక్క పిలుపును అందుకొని వచ్చే సేవకులు ఎవరైనా కానీ వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవా మీ నిమిత్తం అనేక ఆత్మల రక్షణార్థమై జ్ఞాపకము తెచ్చుకుంటూ రాళ్లతో కొట్టేటప్పుడు పరలోకములో ఏం జరిగింది మీకు తెలుసా? చెప్పండి. ఒక దైవజనుడైనటువంటి స్టెఫన్ను రాళ్లతో కొట్టేటప్పుడు పరలోకంలో ఏం జరిగింది చెప్పండి? పాస్టర్ గారు ఉండండి, పాస్టర్ గారు చెప్పండి. వెరీ గుడ్. ఒక దైవ సేవకుడు, ఒక దైవ ప్రతినిధి అయిన స్టెఫను రాళ్లతో కొట్టే సందర్భములో పరలోకములో ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాతి దేవుడు నిలబడ్డాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. నిలబడగలిగాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భూమి మీద ఉన్న ఒక దైవజనుడు పడేటువంటి బాధను సింహాసనం మీద కూర్చుని దేవుడు ఊరక ఉండేవాడు కాదు. ఈ భూమి మీద శ్రమపడుచు ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తుల విషయంలో సింహాసనం మీద నుంచి లేచి నిలచి చూచి ఆయన ఉన్నతమైన పిలుపుని ఇచ్చి, ఓ స్టెఫను, ఈ చలికాలము చాలు, ఈ వర్షాకాలము చాలు, ఇక వర్షం రాదు, నీవు నా చెంతకొచ్చేస్తే, నా చెంతకొస్తే వర్షం రాదు. ఇక్కడ నీకు సంతోషం, ఇక్కడ నీకు విశ్రాంతి, ఇక్కడ నీకు నెమ్మది, ఇక్కడ నీకు ఒక ప్రశాంతమైన వాతావరణం. నేనిచ్చే నిత్య జీవానికి మరణము లేదు, వ్యాధి లేదు, దుఃఖము లేదు. అంటే వర్షమిక రాదు. అంతే. నువ్వు దైవజనుడవు, నువ్వు దైవ సేవకురాలు. మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా వరుస క్రమములో మిమ్మల్ని అడిగితే, నేను అయ్యా సేవలో, నీ భక్తి విషయంలో, నీ సంఘ పరిచర్యలో నీకే శ్రమ ఏ బాధ లేదు కదా అని నేను నిన్ను అడిగితే, అమ్మ వాళ్ళని అడిగితే, వారు లేచిన వెంటనే వారి హృదయములో ఉన్న వేదనంతా మాటలతో కన్నీళ్లతో అలా కనిపించడం జరిగిపోతుంది. ఎన్నో పడ్డామండి బాధలు, ఎన్నో కష్టాలు, నెమ్మది లేకుండా బ్రతికిన రోజులు, సమాధానము లేకుండా బ్రతికిన రోజులు, సంతోషం లేకుండా బ్రతికిన రోజులు, కృంగిపోయిన రోజులయ్యా. ఒక్కొక్కరిని అడిగితే గమనించాలి, గంటల తరబడి మీరు చెప్పగలుగుతారు, అమ్మా ఇది నీకు చలికాలమే కావచ్చు, అయ్యా ఇది నీకు వర్షాకాలమే రావచ్చు. ఒక రోజున దేవుని ఉన్నతమైన పిలుపు నీకొస్తే అక్కడ చలి ఉండదు, అక్కడ వర్షం ఉండదు. బైబిల్ మనకు చెప్పేస్తూ ఉంది. కాబట్టి అనేక ఆత్మల రక్షణార్థమై ఈ భూమి మీద నీవు నీ సమయాన్ని హెచ్చించి నీవు సేవలో దూసుకుని వెళ్ళిపోయేటప్పుడు, ఎన్నైనా రాని నా జీవితానికి ఇది చలికాలం, ఇది వర్షాకాలం, దేవా దీన్ని భరించే శక్తి నాకిచ్చి నాకప్పగించిన పనికి నేను న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళిపోయే ఆ కృప నాకు దయచేయి. ఈ మోకాళ్ళు నేల మీద వేసి పెదవులు విప్పి హృదయపూర్వకంగా కన్నీటితో దేవునికి మనం ప్రార్థించగలిగితే, ఆయన బలమును పొందుకుని మన ఎదురుగా నిలబడిన ప్రతి శోధనను కూడా ఎదుర్కొంటూ మనం బలవంతులుగానే కనిపించగలుగుతాం. మన బలహీనులుగా కాలేం. అందుకే 2వ దినవృత్తాంతం 24వ అధ్యాయం 20-21లో చూడగలిగితే అక్కడ బరకియా కుమారుడైనటువంటి జకరియా కనిపిస్తూ ఉంటున్నాడు. జకరియా దేవుని యొక్క మందిర ఆవరణములో చుట్టూ గుమ్మికూడు ఉన్నటువంటి ప్రజలను, ఎందుకయ్యా దేవుణ్ణి విసర్జించుచూ ఉన్నారు, ఎందుకయ్యా దైవవాక్యాన్ని విసర్జించుచూ ఉంటున్నారు,
దేవుడు కూడా మిమ్మల్ని విసర్జించగలుగుతాడు. కోపావేశముతో వారి మేలు కోరి జకరియా బోధించగలిగాడు. ఆ సమయములో తిరుగుబాటుదారులు రాళ్లతో జకరియా మీద రాళ్ళు విసరి జకరియాను రాళ్లతో కుట్టి మందిరపు యొక్క ఆవరణములోనే చంపేశారు. అది బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉన్నది. గమనించాలి. పాత నిబంధన కాలములో కట్టకడపటి నీతిమంతుడే బరకయా కుమారుడైన జకరియా రాళ్లతో కొట్టబడి చంపబడిపోయాడు. జకరియాకి అది చలికాలము కాదా? జకరియాకి అది వర్షాకాలము కాదా? చలి వర్షం ఎలా బాధను, శ్రమను, కష్టాన్ని సూచిస్తుంటున్నదో మన ఆదిమ పితరులైనటువంటి వారు దేవుని యొక్క నామాన్ని బోధించుటను బట్టి ప్రవక్తలకు వచ్చిన శ్రమలు ఏవైతే ఉండగలిగాయో, ఆ శ్రమలలో వారికి ఎంతైతే ఓపిక ఉండగలిగాదో, ఈ తరములో దేవుని యొక్క నామాన్ని గురించి బోధించే నీ జీవితంలో కూడా అటువంటి శ్రమలు రాగలిగినట్లయితే ఆ ప్రవక్తల జ్ఞాపకానికి తెచ్చుకుని వారిని మాదిరిగా పెట్టుకుని ఓపికతో, సహనముతో సాగిపో. ఇదే నీ జీవితంలో నేర్చుకోవలసింది. అదేదో బాధ నాకే వచ్చాది, ఇదేదో కష్టం నాకే వచ్చాది అని నీవు అనుకోవద్దు. ఒకవేళ నీకే వచ్చి ఉంటే నువ్వు ఏమి మాట్లాడినా లెక్కకొస్తుంది దేవుని దగ్గర. అయితే నీకంటే ముందు ఆదిమ వ్యక్తులు, నీకంటే ముందు నీ ఆరాధ దైవమై ఉన్న నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు నీకంటే ముందు ఆ చలి వర్షం అనే బాధలని అనుభవించి ప్రాణాన్ని త్యాగం చేసేశాడు. ప్రవక్తల్లో చూస్తున్నావు, క్రీస్తులో చూస్తున్నావు. ఒకవేళ వారే పడకపోతే బాధలు, నాకెందుకయ్యా ఈ బాధ అని నీవు దేవుణ్ణి నిలదీసి ప్రశ్నించే అధికారము నీకుంది. అయితే నీకంటే ముందు దేవుడు, దేవుని కంటే ముందు ప్రవక్తలు ఈ చలి వర్షం అనే బాధ అనుభవించారు. ఇప్పుడు నీకు బాధ వస్తే నువ్వు దేవుని ప్రశ్నించటానికి దేవుడి నీకు అధికారం ఇవ్వలేదు. ప్రేమతో ఒక బాధ వచ్చిందా, ఒక దుఃఖం వచ్చిందా, ఒక శోధన వచ్చిందా, ప్రేమతో స్వీకరించు. ఇది ఎంతకాలం ఉంటుందో ఉండని తండ్రి, దీన్ని భరించే శక్తి నాకు ఇవ్వండి, దీన్ని జయించే శక్తి నాకు ఇవ్వండి అని అడుగుతూ దేవుని ప్రమేయాన్ని తీసుకుంటూ నీ కర్తవ్యాన్ని జరిగించే ఒక వ్యక్తిగా నీవు ఉండాలి. జీవితంలో నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి సమయంలో ఇప్పటికే ఎన్నో బాధలు, ఎన్నో నీ జీవితానికి కష్టాలు. అయితే వీటన్నిటికీ కూడా దేవుని దగ్గర ఫలితం అనేది ఉంది అనే విషయం మర్చిపోవద్దు నీవు. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అది మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ భాగములో చూస్తే, మత్తయి 24:20 చూడు. మత్తయి 24:20. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలెనని ప్రార్థించుడి. యేసు ప్రభువు చెప్పిన మాట. మీరు ప్రార్థించండి. విశ్రాంతి దినమైన, చలికాలమైన మీకు సంభవింపకుండునట్లు మీరు ప్రార్థించుడి. ఆనాటి కాలమందు వారికి చెప్పడమే కాదు, కానీ ఈనాటి కాలమందు కూడా అదే మాట తరాలలో జీవిస్తున్న ప్రతి దైవజనునికి, ప్రతి భక్తి కలిగిన వ్యక్తికి కూడా దేవుడు చెబుతున్నాడు. చలికాలమైన, విశ్రాంతి కాలమైన మీకు సంభవింపకుండునట్లు మీరు ప్రార్థన చేయుడి అని దేవుడే చెప్పేశాడు. అంటే ఈ చలి దేన్ని సూచిస్తున్నది? శ్రమను, బాధను సూచిస్తున్నది. అంటే దేవుడు ఇక్కడ ఆ శ్రమను దేనికి పోల్చి చెబుతున్నాడంటే చలికాలానికి. అది మీకు సంభవింపకుండునట్లు మీరు ప్రార్థించండి.
గమనించాలి. ఎప్పుడు ఆ శ్రమలు, ఒకవేళ ప్రభువు యొక్క రాకడ గడియ వరకు మనమే బ్రతికుంటిమి అనుకో, మనలో ఎవరైనా కానీ అయోగ్యులుగా జీవించగలిగితే, ఆయన రాకడలో మనం ఆగిపోతే, మన అయోగ్యతను బట్టి అప్పుడు మనకి ఎదురయ్యేది చలికాలం. చలి శ్రమను సూచిస్తున్నది. ఆ శ్రమను గురించి ప్రభువు ఏమన్నాడు తెలుసా? సృష్టి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా అటువంటి శ్రమలు కలుగలేదు. అంటే ప్రభువు యొక్క రాకడ గడియలో ఎవరైతే ఆగిపోతారో, ఆగిపోయే వ్యక్తులకు సంభవించేటువంటి ఆ చలికాలాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మహాశ్రమల గురించి మాట్లాడుచున్నాడు. అటువంటి శ్రమలు ఎక్కడ కానీ మీరు ఎదుర్కోకుండానట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థించుడి అని ఆ రోజు విప్పిన ఆ స్వరం ఈ రోజు వరకు కూడా ఆ స్వరం వినబడుతూనే ఉంటూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ముందున్న కాలములో ఒక చలికాలం ఉంది. అది మహాశ్రమ కాలం. అది మీకు సంభవింపకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థించుడి. ఈరోజు మనమైనా సంఘ కాపరాలుగా నీ జీవితంలో దేవుడి నీ చేతికిచ్చిన ఆత్మలు చలికాలము వారికి సంభవింపకుండునట్లు, మనకు కూడా సంభవింపకుండునట్లు మన విషయంలో మనము బాధ్యత కలిగి, దేవుడు మనకు ఇచ్చిన ఆత్మల విషయంలో మనము బాధ్యత కలిగి, వారెక్కడ కానీ చలి అనేటువంటి మహాశ్రమలు వారికి మనకు సంభవించకుండునట్లు ప్రార్థన చేసి బ్రతికిన కాలములో యేసు వస్తే ఆయన ఎదుర్కొని ఈ చలికాలం అనేటువంటి శ్రమకాలాన్ని తప్పించుకొని పరలోకములు నిత్య విశ్రాంతికి వెళ్ళటానికి ప్రయత్నించే వ్యక్తులుగా మనం ఉండాలి. బైబిల్ అదే మనకు చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, లోకములో ఎంతోమంది ఉన్నారు. ధనవంతులు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. అయితే దేవుడు మిమ్ముల్నే ఏర్పరచుకున్నాడంటే మీ మీద దేవునికి ఎంత ఇష్టమో, మీ మీద దేవునికి ఎంత ప్రేమ. లోకం దృష్టికి మనం ఒక చులకనైన వ్యక్తులుగా కనిపించిన, వారు చులకనగా మాట్లాడిన, మీరు మాత్రం దేవుని దృష్టిలో విలువైనటువంటి వ్యక్తులు, విలువైన వ్యక్తులు. లోకముతో ఉన్న వ్యక్తులతో మనకు పని లేదు. మీ విలువను గుర్తించిన వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీకు ప్రథమ స్థానాన్ని ఇస్తారు. మీ విలువను గుర్తించిన వారు ఎవరుంటారో మీకు గౌరవాన్ని ఇస్తారు. మీ విలువను గుర్తించిన వారు ఎవరైతే ఉంటారో వారు సన్మానిస్తారు. మీ విలువను ఎవరు గుర్తించగలిగారో లోకాధికారుల దగ్గర ఒక తలగా మిమ్మల్ని పెట్టగలుగుతారు. విలువను గుర్తించిన వానికే మీ విలువ తెలుస్తుంది. మీ విలువ తెలిసిన వాడే లోకస్తుల దగ్గర నిన్ను తలగా పెట్టి పొగడడం జరుగుతుంది. అది కేవలం దేవుడు నీకిచ్చిన పనిని బట్టి జరిగిపోతూ ఉంది. ఈ పనిని బట్టి జరిగిపోతుంది. నువ్వు విద్య లేని సేవకుడవైనా, నువ్వు ఒక చిన్న వయస్సు కలిగిన సేవకుడవైనా, ఒక పేద సేవకుడైనా, నువ్వు ఒక దైవ సేవకుడు అని నీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని చూచిన వ్యక్తులు ఎవరైనా కానీ ప్రజలందరి మధ్యలో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఇవ్వగలుగుతారు. అరే దైవజనుడండి, ఈ బైబిల్ గ్రంథాన్ని బట్టే ఆ గౌరవం నీకు దక్కాది. ఆయనకిచ్చిన పనిని బట్టి ఆ గౌరవం నీకు దక్కాది. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చినప్పుడు, దేవుడంటే, మనమంటే, సేవంటే పట్టని గిట్టని ఈ భూనివాసులతో మనకేం పని? దేవుడు మనకిచ్చిన పని విధానం ఏమిటో దానికి న్యాయం చేస్తూ మనం బ్రతికిపోదాం. దేవుడు మనం ఆశీర్వదించగలుగుతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు పరిశుద్ధ గ్రంథంలో నీవు చూడు. యెషయా గ్రంథాన్ని నీవు చూస్తే బైబిల్ ఏం చెబుతున్నది అంటే 61వ అధ్యాయం, యెషయా 61వ అధ్యాయం 1-2 వచనాలు దయచేసి ఎవరైనా ఒక్కరు చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ, ఈ మాట వినాలి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు దీనులకు సువర్తమానము
సువార్తమాన ప్రకటించటానికి యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయం గల వారిని, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి యెహోవా హితవత్సరమున మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించటానికి అందరినీ ఓదార్చటానికి సియోనులో చదువు నాయన. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును. చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించాలి. క్రీస్తు ప్రభువుకు పూర్వం 700 సంవత్సరముల యొక్క కాలములో ప్రవక్త అయినటువంటి యెషయా మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అతడు పలికిన పలుకులన్నీ క్రీస్తు ప్రభువులో నెరవేర్చబడటానికి క్రీస్తును గురించి చెప్పబడినటువంటి ప్రాఫెసీ, అది ప్రవచనం. అది అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించి 30 ఏళ్ళు తల్లి తండ్రి దగ్గర ఉండి మిగిలిన 3.5 సంవత్సరం సువార్త పర్యటనలో ముందుకు వెళ్ళిపోయాడు. ఒక దినం సమాజ మందిరములో యేసు ప్రభువు నిలబడిన తర్వాత అక్కడ ఉన్న ఒక పరిచారకుడు యెషయా గ్రంథాన్ని నిలబడిన క్రీస్తు చేతికి ఇవ్వడం జరిగిపోయాది. యేసుక్రీస్తు ప్రభుల వారు యెషయా గ్రంథాన్ని తీసి ఇప్పుడు మీరు చదివినది ఏదైతే ఉందో ఆయన దాన్ని చదవగలిగాడు. ఆయన చదువుతూ వాక్య భాగములో చూడగలిగినట్లయితే దేవుని యొక్క ఆత్మ నాలో ఉంటున్నది, ఆ ఆత్మ ద్వారా నేను బీదలకు సువార్త ప్రకటించటానికి, గుడ్డి వారికి చూపును ఇవ్వటానికి, నలిగిపోయిన వ్యక్తులను లేపటానికి, అంతేకాదు కానీ చెరలో ఉన్న వ్యక్తులకు కూడా నేను విడుదల ఇవ్వటానికి, హితవత్సరమును ప్రకటించటానికి ఇవన్నీ చదివాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, యెషయా గ్రంథములో ఉన్నది, ఇక్కడ ప్రభువు చదివినది, ఇందులో నువ్వు అర్థం చేసుకోవలసినది దేవుడు అన్నీ చదివాడు, ఒక్కటి చదవలేదు. ఆయన అన్నీ చదివాడు, ఒక్కటి క్రీస్తు ప్రభు చదవలేదు. ఆయన చదివినది ఏది, చదవనిది ఏది? లూకాసు వార్త 4వ అధ్యాయం 18-19లో చూస్తే యెషయాలో చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉందో అవన్నీ చదివేశాడు, ఒక్కటి చదవలేదు. ఏది ఆయన చదవనిది? ప్రతిదండన, దేవుని యొక్క ప్రతిదండన దినాన్ని ప్రకటించలేదు. హితవత్సరమును గురించి ఆయన ప్రకటించగలిగాడు. యెషయా క్రీస్తు విషయములో ఏదైతే గాన ప్రవచించగలిగాడో ఆ ప్రవచనము కార్యరూపములో పెట్టటానికే యేసుక్రీస్తు దివిని విడిచి భువికి వచ్చి బీదలకు సువార్త ప్రకటించటానికి, చెరలో ఉన్న వ్యక్తులను విడిపించటానికి, గుడ్డి వారికి చూపుని ఇవ్వటానికి, నలిగిపోయిన వారందరినీ కూడా పైకి లేపటానికి, హితవత్సరాన్ని ప్రకటించటానికి అంతవరకు చదివి ప్రతిదండన, దేవుని ప్రతిదండన గురించి ప్రకటించటానికి అది చదవలేదు. ఎందుకు? హితవత్సరమును గురించి ప్రకటించటానికి, దేవుని యొక్క ప్రతిదండన ప్రకటించటానికి నేను పంపబడిన వ్యక్తిని అని యేసు ఎందుకు చెప్పలేదు? ఒకటి చదివి ఒకటి చదవకుండా విడిచిపెట్టాడు అంటే కారణమేమిటి? ఏంటి దేవుని ఉద్దేశం? భూమి మీదికి వచ్చినప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని క్రీస్తు పొందుకున్నాడు. ఆత్మ ద్వారానే అరణ్యానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ద్వారానే భూమి మీద అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు,
సువార్తను ప్రకటించగలిగాడు. ఎన్నో. అయితే క్రీస్తు ప్రభుల వారు పాపపు యొక్క చెరలో ఉన్న వారికి విడుదల, ఆత్మీయమైన గుడ్డితనము కలిగిన వ్యక్తులకు మనోనేత్రాలు తెరిపించడం, విరిగి నలిగిపోయి కృంగిన వారిని పైకి లేపడం, బైబిలు గ్రంథంలో బీదలకు దేవుడు సువార్తను ప్రకటించడం, యెషయా ప్రవచించిన ప్రవచన నెరవేర్పు అంతా కూడా క్రీస్తు క్రియారూపములో జరిగించేసి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను హితవత్సరమును ప్రకటించటానికి రాగలిగి తిని చదివాడు. రెండవదిగా దేవుని ప్రతిదండన ప్రకటించటానికి రాగలిగి తిని అనే మాట ఎందుకు చదవలేదు? హితవత్సరము అంటే ఇజ్రాయేలీయులు దానిని ఏమంటారు అంటే జూబ్లీ సంవత్సరముగా వారు దాన్ని ఆచరించేవారు. హితవత్సరము అంటే జూబ్లీ సంవత్సరం. జూబ్లీ సంవత్సరము అనగా 49 సంవత్సరములు గడిచిపోయి 50వ సంవత్సరములో పడిన తర్వాత దానిని జూబ్లీ సంవత్సరము, హితవత్సరము అని ఇశ్రాయేలీయులు దాన్ని ఆచరించే వ్యక్తులు. ఆ హితవత్సరమన్న 50వ సంవత్సరములో జరిగే అద్భుతం ఏమిటి అంటే, అంతవరకు ఎవడైతే చెరలో ఉన్నాడో, ఎవడైతే ఒక చేతి కింద బానిసగా బ్రతుకుతున్నాడో, ఆ యొక్క హితవత్సరము అని చెప్పబడే 49 సంవత్సరముల పైబడి వచ్చే 50వ సంవత్సరం జూబిలీ సంవత్సరము. కాబట్టి ఆ సంవత్సరములో చెరలో ఉన్నవారికి, బానిసత్వంలో ఉన్నవారికి విడుదల ఇవ్వడం జరిగిపోతుంది. ఆ విడుదల దొరికిన తర్వాత బానిసత్వంలో ఉన్న వ్యక్తులకు ఆ దినం మహాసంతోషం, ఎంతో ఆనందదాయకం. మరి ఎంతో వారికి సంపూర్ణ రక్షణ కలిగినట్లు అంత సంబరపడిపోగలుగుతారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా హితవత్సరము అనగా ఆయన జన్మించి యేసుక్రీస్తు ప్రభుల వారు పాప చెరలో ఉన్న వారిని విడిపించగలిగాడు. దుఃఖములో ఉన్న వారికి సంతోషం ఇచ్చాడు, వ్యాధిలో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి మనుషులందరికీ కూడా ఒక ఆనందదాయకమైన జీవితాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. అయితే హితవత్సరమును గురించి ప్రకటించటానికి వచ్చి తినని చదివిన క్రీస్తు ఎందుకు ప్రతిదండనల గురించి ఆయన చదవలేదు అంటే, ప్రతిదండన అనేది ఆయన తీసుకున్నాడు. అందుకే ఆయన చదవలేదు. హితవత్సరమును గురించి ప్రకటించటానికే, గుడ్డి వారికి చూపు ఇవ్వటానికి, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి, బీదలకు సువార్త ప్రకటించటానికి. ఈ లోకములో ఏ తండ్రి ద్వారా ఏ క్రీస్తు ప్రభుల వారి ఈ భూమి మీదకి రాగలిగాడో, నీలాగా నాలాగా ఆయన మన జతపరివాడుగా ఈ భూమి మీద ఉండి ఎంతో పని చేసి ఆత్మను సంపాదించి వెళ్ళిపోగలిగాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఈ లోకానికి వచ్చినది మీకు ప్రతిదండన చేయటానికి అనే మాట చదవలేదు అంటే, ప్రతిదండన ఇవ్వటానికి దేవుడు రాలేదు. ఆ ప్రతిదండన ఏదైనా రాని, అది నాకే రాని, నేను అనుభవిస్తా. దేవుని పరిచయటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆత్మల రక్షణార్థకంగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిదండన తాను కోరుకున్నాడు. హితవత్సరమును మనకు ప్రకటించగలిగాడు. ఎంత త్యాగం చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు నువ్వు గమనించవలసిన విషయం, ఈరోజు నువ్వు జతపనివాడవు, నీవు జతపనివాడు, నువ్వు జతపనిరాలు దానివి. నీవు నీ జీవితంలో కూడా అంతే. ఈ భూమి మీద అనేక ఆత్మల రక్షణార్థమై ఎటువంటి ప్రతిదండనని చెప్పబడి ఎటువంటి బాధలు, కష్టములు, శ్రమలైనా రాని, అది నీ వరకు పరిమితిగా నువ్వు పెట్టుకో. ఇతరుల బాగోగును కోరేటప్పుడు వారి మేలు కోరే వ్యక్తిగా నీ ఉండు. పనిచేసే క్రీస్తు ప్రజల మేలు కోరుకున్నాడు. తాను మాత్రం ఏమైనా కానీ అని తాను సమర్పించుకున్నాడు. ఈరోజు దైవజనుడు నీవు, దైవ సేవకురాలు, ఎన్ని బాధలైనా నీవు పడు. అయితే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలను మాత్రం
వారికి మేలు జరగాలని ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళిపో. అప్పుడే నీ సేవ ఫలభరితమవుతుంది. మన బాధ పెట్టేవారు ఎంతమంది అయినా ఉండని నువ్వు బాధపడు. అయితే దైవ సేవకుడిగా నీ ద్వారా ఎవరు బాధపడకూడదు. దైవ సేవకురాలుగా నీ ద్వారా ఎవరు బాధపడకూడదు. నేను ఎంతమంది అయినా బాధ పెట్టని పడు, అయితే నీ ద్వారా బాధ పెట్టవద్దు. ఒకవేళ దేవుడు అలాగే ఉండి ఉంటే నేను ప్రతిదండన ప్రకటించటానికి వచ్చి తిని అని చదివేవాడు. ప్రతిదండన నాకుండిపోని అని, మీకు వద్దు అని అందుకు చదవలేదు ఆయన. దేవుని సేవలో బాధ ఏదైనా ఉంటే నాకుండని, అమ్మా అయ్యా మీకుండకూడదయ్యా, మీకుండకూడదయ్యా. ప్రజల బాగోగులు కోరి సత్య సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. అదే యేసయ్య మనం కోరుకోదగినటువంటిది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క ప్రతిదండన ఎటువంటిది తెలుసా? చూడు, జకర్యాలో నీవు చూస్తే 13వ అధ్యాయం 7వ వచన భాగములో చూస్తే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. జకర్యా 13వ అధ్యాయం 7వ వచనం, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీద పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చూడండి, ఈ జకర్యా 13వ అధ్యాయం 7వ వచన భాగములో చూడగలిగితే ఖడ్గమా కాపరి మీద పడుము అని వ్రాయబడి ఉంది. గొర్రెలన్నీ చెదిరిపోయాయి. ఈడ కనిపించేటువంటి కాపరి, ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనం. ఇది మనము కాపరులం, మన దేవుడు ప్రధాన కాపరి. ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తు మీద ప్రతిదండన అనే ఖడ్గము పడగలిగాది. ఎందుకు ప్రతిదండన అనే ఖడ్గం ప్రధాన కాపరి అయిన క్రీస్తు మీద పడగలిగాది? మన మీద పడకుండా ఉండు. ఆయన ఆ ప్రతిదండన అనే ఖడ్గం తన మీద పడగలిగింది, కానీ మన మీద పడకుండా ఆయన మీద ఆ ఖడ్గాన్ని వేసుకోగలిగాడు. మీకు ఒక విషయం చెబుతా. ఆదాము హవ్వ ఆజ్ఞను అతిక్రమించారు. పాపం ప్రవేశించింది. దేవుడే ఏదేను లోపల నుండి వారిని వెలుపటికి పంపేశాడు. ఇంకా తిరిగి వారు లోపలికి వచ్చి ఆ జీవవృక్ష ఫలమును తిని ఎలా నిత్యము జీవించగలుగుతారో వీరు అర్హులు కాదు. నా ఆజ్ఞను అతిక్రమించి పాపములోనికి వెళ్ళిపోయారు. అందుకని వారు ఏదేను యొక్క లోపల నుండి దేవుడు వెలుపటికి వారిని గెంటి వేశాడో, వెలుపట ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఎక్కడైనా ఏదేనులోనికి వచ్చి ఆ జీవవృక్ష ఫలాన్ని తిని వారి నిత్యము ఎక్కడైనా జీవించగలుగుతారేమోనని ఏదేను యొక్క ముఖద్వారము దగ్గర దేవుడు ఖడ్గజ్వాలలను పెట్టగలిగాడు. ఖడ్గజ్వాలను దేవుడు ఎందుకు పెట్టాడు? అవి ఇటు అటు తిరిగేటువంటివి. బైబిల్ చెబుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఆదాము ధైర్యం చేసి ఏదేను లోపలికి వెళ్ళగలిగితే ఆ తోటలోనికి ఇటు అటు తిరిగే ఖడ్గజ్వాలలు తన మెడ మీద పడి శిరస్సు వేరై మొండెం వేరై వధింపబడే పరిస్థితి వస్తుంది. అందుకే లోనికి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఖడ్గజ్వాలను పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవాతి దేవుడు ఆయన బిడలమైన మన నిమిత్తంగా ఆ కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్యుల మీద పడవలసినటువంటి ఆ ఖడ్గం మనుష్యుల మీద పడకుండా ఆ ఖడ్గము ఆయన మీద పడ్డది. ఆ ప్రతిదండన ఆయన మీద వేసుకోగలిగాడు. ఆయన వేసుకుని బలి అయిపోయి పరలోకపు యొక్క ఏదేనులోనికి వెళ్ళటానికి మనందరికీ దేవుడు ద్వారము తెరిచిపెట్టగలిగాడు. మనందరి కోసం ద్వారం తెరిచిపెట్టగలిగాడు. మన పాప ఫలితమే ప్రతిదండన. అయితే ఆ పాపాన్ని దేవుడు భరించి
ఆ ప్రతిదండన ఆయన మీద పడ్డది, బలి అయిపోయాడు. మన కోసం దేవుడు ద్వారాలు తెరిచేశాడు. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళటానికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు కలిగించగలిగాడు. ఇందులో నీవు గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? దేవుని యొక్క సేవలో ఉన్న మనం ప్రతిదండన లేక చలికాలం ఇటువంటి బాధలు నీ మీదికి వచ్చినా నువ్వు భరించటానికి సిద్ధపడి ఉండు. అయితే ప్రజలు మాత్రం ఎక్కడ కానీ వారు నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి అవకాశం అనేది వారికి కల్పించకుండా దాని నుండి వారిని తప్పించటానికి ప్రతిదండన లాంటి, చలి వర్షం లాంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా వాటిని పడుతూ ప్రజలు నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా వారు పరమునకు వెళ్ళటానికి ఈ రోజున ఆ ఆత్మల రక్షణార్థమై, దేవుని సేవార్థమై నీవుగా బలి అయిపోవటానికి నువ్వు ప్రయత్నించు. కానీ ఇతరులు బలి అయిపోవటానికి, నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి, ప్రతిదండన పొందటానికి ఏమాత్రము కానీ అవకాశం అనేది వారి యందు కలగకుండా ఉండునట్లు నీవు వారికి అడ్డుగా ఉండి వారందరినీ కూడా తప్పించి, విడిపించి, మోక్షానికి నడిపించి వారి దగ్గర పనిచేసేటువంటి ఒక ప్రయాసపడే ఒక వ్యక్తిగా, శ్రమపడే ఒక వ్యక్తివిగా, నీ యొక్క పని ధర్మాన్ని జరిగించే వ్యక్తివిగా నీవు ఉండాలి అని ఈ వాక్యం నీకు తెలియపరుస్తూ ఉంది. జీవితంలో ఎప్పుడూ కానీ సుఖపడాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఏ చీకు చింత నాకు ఉండకూడదు. నా కళ్ళలో ఒక బొట్టు రాలకూడదు. నా మనసు ఎక్కడా గాయం రాకూడదు. ప్రశాంతంగా నా జీవితాన్ని గడుపుకోవాలి అనే ఆలోచన నీకు వచ్చింది అనుకోగాక మనంతటి సోమరిపోతులు ఇంకెవరూ ఉండరు. ఎవరు ఉండరు. నేను మళ్ళీ చెబుతా, సేవే ఒక సావు. సావుకు వచ్చావా? సావటానికి వచ్చాను అనుకో. ఒక ఆత్మను సంపాదించాలంటే సాతానుతో యుద్ధం అనేది ఉంటుంది. ఎందుకు తెలుసా? లోకంలో ఉన్న వ్యక్తులందరూ సాతాను చేతిలో ఉన్నారు. వాని చేతిలో నుండి తీసి యేసయ్య చేతిలో పెడితే వాడు ఊరకనే ఉంటాడా? వాని చేతుల నుంచి లాక్కోవడం, యేసయ్య చేతికి ఇవ్వడం, ఊరకనే ఉంటాడా? వాడు నీతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో వాని ద్వారా గాయాలు కలుగుతాయి. గాయాలు కలిగాదని వానితో యుద్ధం చేయడం మానుకుంటావా? వాని చేతిలో ఉన్న ఆత్మ వాని చేతిలో పెట్టి ఊరకుండిపోతావా? యుద్ధం జరిగేటప్పుడు సాతానుని ద్వారా ఎన్నైనా నీకు రాని పడు, వాని గెలువు. బాధతోనే, కష్టముతోనే, శ్రమతోనే వాని గెలువు. వాని చేతిలో ఉన్న ఆత్మను తీసేసుకో, యేసయ్య చేతికి ఇచ్చేసేయి. సేవకులకి ఇది ఒక యుద్ధ పోరాటం. జీవితంలో ఎప్పుడు కానీ నువ్వు అనుకున్నట్టుగా సేవను సాగించుకోవద్దు. చూడు, బైబిల్లో ఏం చెబుతుంది? హోషియా బైబిల్ గ్రంథంలో అందరూ తీసి చూద్దాం. హోషియా 13వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందాం. హోషియా, అయితే ఈ రోజున పాపములో నుంచి బయటికి రాలేక బుద్ధి లేని వారై వృద్ధికి రాలేని స్థితిలో ఎంతమంది మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నారు. వారి విషయంలో బాధ్యత ఉండాలి, భారం ఉండాలి. వారి విషయంలో పనిచేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అయ్యా, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దైవవాక్యాన్ని ప్రకటించటానికి అవకాశం లేదండి. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి దగ్గర, ఒక కుటుంబము దగ్గర, ఒక గ్రామము దగ్గర, ఒక పట్టణం దగ్గర వారి మేలుకొని ఎక్కడైనా వెళ్ళగలిగితే అందరూ మతోన్మాదులైపోయి తిరుగుబాటు చేసి నోటిలో నుండి మాట కూడా రానివ్వకుండా తిట్టి పంపుతున్నారు, కొట్టి పంపుతున్నారు. కావలసి వస్తే ప్రాణానికి హాని చేసేస్తూ ఉంటున్నారు. ఏం చెయ్యాలి? ఇవి అవకాశము లేని రోజులు. లోకమంతా చూడగలిగితే బుద్ధి లేనివారు, వృద్ధికి రానివారు. ఎందుకు అంటే తల్లి గర్భములో ఉన్న బిడ్డ బయటికి రాక, క్రొత్త జన్మ ఎత్తక
ఎంతోమంది ఉన్నారు కాబట్టే అలాంటి వారి విషయములో భారము కలిగిన వ్యక్తివిగా, బాధ్యత కలిగిన వ్యక్తివిగా అవకాశం లేని ఈ రోజుల్లో నీ గదిలోనికి వెళ్ళి నీ మోకాళ్లను నేల మీద వేసి, దేవా, బిడ్డ బయటికి రాలేక, క్రొత్త జన్మ చూడలేక బుద్ధి లేని వారై ఎంతోమంది నా కళ్ళకు కనిపిస్తున్నారు. దయచేసి దేవా, మనిషి దగ్గరికి వెళ్ళటానికి, మనిషిగా అలాంటి వ్యక్తులకు వాక్యాన్ని ప్రకటించటానికి అవకాశం లేని సమయాలలో దేవా నీ దగ్గర నేను ప్రార్థిస్తున్నా తండ్రి అని. నీవు సువార్త చేయటానికి ఒక వ్యక్తి దగ్గర ఎంత సమయాన్ని నీవు హెచ్చించుకుంటావో ఆ సమయమంతా నువ్వు తీసుకొని నువ్వు ప్రార్థనకి చేసి ఆ ప్రార్థనలో ఆ సమయాన్ని నువ్వు గడిపి అలాంటి వ్యక్తుల కోసం నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ప్రభావం సింహాసనం మీద ఉన్న యేసుని కదిలించి అనేక మంది వ్యక్తులను దేవుడు ఆకర్షించి దేవుడు తన దగ్గరికి తీసుకుని వస్తాడు అన్న విషయం ఎక్కడ కానీ నువ్వు మరిచిపోవద్దు. చేసే ప్రసంగాల కంటే మనం చేసే ప్రార్థనలో ఉన్న శక్తి, దానిలో ఉన్న బలం, అది చేసే కార్యం ప్రసంగములో ఉండదు. అందుకే సువార్తకి ఎంత సమయం ఇస్తున్నావో ఆ సమయాన్ని నీవు ప్రార్థనకి చేసేయి. నా తండ్రి ఎవరినైనా ఆకర్షిస్తేనే తప్ప ఎవ్వడూ రాడని ప్రభువే చెప్పాడు కదా. మనుషుల దగ్గరికి వెళ్ళి దైవవాక్యాన్ని ప్రకటించటానికి అవకాశము లేని ఈ రోజుల్లో నువ్వు ప్రార్థనకి సమయం ఇచ్చి ప్రార్థించు. నీ ప్రార్థనా ప్రభావం అనేకుల్ని ఆకర్షించి దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఈ పని మనము చేయాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎంతమంది ఈ రోజున పాపం నుంచి బయటికి రాలేకపోతున్నారు. దేవుని యొక్క బిడ్డగా నువ్వు గమనించు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచన భాగములో చూస్తే బైబిల్ ఒక మాట చెబుతుంది. ప్రకటన 12:2లో నీవు చూడు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచి ఉండెను. చూడండి, ఆడ కనిపించే ఒక స్త్రీ ప్రకటన గ్రంథంలో అక్కడ మనకు స్త్రీలు కనిపిస్తున్నారు. కేవలం ప్రకటన గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథంలో యెజెబెలు అనే స్త్రీ కనిపిస్తూ ఉంది. 2, సూర్యుని ధరించిన ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. 3, 1,44,000 మంది స్త్రీ సాంగత్యము చేయని వారు, అదొక స్త్రీ. 4, మహాబాబేలు అనే స్త్రీ. 4 స్త్రీలు కేవలం ప్రకటన గ్రంథంలోనే మనకు కనిపిస్తున్నారు. ఈ 4 స్త్రీలలో కూడా ఒకటై ఉన్నటువంటిదే ప్రకటన 12:2లో చూస్తే గర్భము ధరించిన స్త్రీ. ఇది ఏం చేస్తుంది? ఇది కేక వేస్తుంది, ప్రసవేదన పడుచున్నది, నొప్పులు పడుతూ ఉంది. దీని కేక, దీని నొప్పి, దీని వేదన, దీనికిచ్చిన ప్రతిఫలం ఏంటి తెలుసా? తన గర్భములో ఉండేటువంటి వ్యక్తిని కనటానికి ఎంత వేదన, ఎంత కేక, ఎంత నొప్పి పడుతుంది. ఇదంతా పడిన తర్వాత దాని గర్భములో నుండి పుట్టింది. అదే 12వ అధ్యాయం 5వ వచనాన్ని చూడు. దాని గర్భము నుండి పుట్టింది ఏది అంటే, చదువుకుందాం. సమస్తమైన జనములకు ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా. చూడండి, ఆమె ఎవరిని కన్నది? ఒక మగ శిశువును కనగలిగాది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మగ శిశువు. ఇందులో మనం సబ్జెక్టు మారిపోతుంది. అయితే ఇక్కడ మనకు అవసరమైంది ఏది అంటే మగ శిశువు. ఆ మగ శిశువును కనటానికి ఆమె ప్రసవేదన పడింది, కేకలు వేశాది, నొప్పులు పడ్డది.
ఆ కారణాన్ని బట్టి మగ శిశువును కనగలిగాది. ఇప్పుడు ప్రసవ వేదన, నొప్పి, కేక. ఇది ఆమెకు చలికాలం కాదా? ఆమెకిది వర్షాకాలము కాదా? ఈ రోజున దేవుని సేవకుడవైన సేవకురాలవైన నీవు ఒక తల్లి ఒక బిడ్డను కనటానికి ఎంత వేదన పడుతుందో, అదేవిధంగా సేవకులమైన మనం వేదన పడాలి, నొప్పి పడాలి, దైవ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కేక వేయాలి. మనం పడే ప్రసవ వేదన ద్వారా ఒక మగబిడ్డ పుట్టాలి, ఒక మగబిడ్డ పుట్టాలి. నేను మళ్ళీ చెబుతున్నా, ఇక్కడ చెప్పబడిన వాక్య సందర్భం వేరు. అందులోనికి వెళ్ళితే క్రమము తప్పిపోతుంది. ఇప్పుడు ఈ వాక్య సందర్భాన్ని చెప్పబడే వాక్యానికి మనం సరిపోల్చుకుని మాట్లాడుదాం. ఆమె ప్రసవేదనతో కనింది మగ శిశువు. ఈ రోజున నీవు కూడా ప్రసవేదన పడాలి. అంటే పౌలేమన్నాడు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, తండ్రులు లేరు. ఉపదేశకులు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. అయితే ఎవరు లేరంటున్నాడు? తండ్రులు లేరు. ఎవరు తండ్రి? కనేవాడు తండ్రి. ప్రసంగించేవాడు కాదు తండ్రి, కనేవాడు తండ్రి. నువ్వు కనాలి అంటే ప్రసవేదన పడాలి, నువ్వు ఏడవాలి, కేక వేయాలి. అయితే ఇక్కడ ఈ స్త్రీ మగ శిశువును కన్నది. మగ అంటే దాని సరైన నిర్వచనం రోషం, పౌరుషం. మగ అనగా దాని సరైన నిర్వచనం రోషం, పౌరుషం. అందుకే దేవుడు అన్నాడు, యాకోబు ఎవరో కాదు, మగసిరి కలిగిన వాడు. ఆ బిరుదు అతనికి రాగలిగాది. ఆ రోజున ఏలియా అన్నాడు దేవునితో, యెహోవా నీ పక్షమున నేనొక్కడే రోషము కలిగిన వాడను. ఇది మగ. మగ అంటే రోషం, పౌరుషం. ఈరోజు నువ్వు వేదనతో కనేటువంటి ప్రతి వ్యక్తి కూడా, దేవా నే కనే ఆత్మలు రోషం కలిగిన వారుగా, పౌరుషము కలిగిన వారుగా నా సంఘములో ఉండాలి తండ్రి. అలాంటి వ్యక్తులు కావాలి. మీకోసం బ్రతికేవారు, భక్తి కోసం బ్రతికేవారు, రోషంగా జీవించేవారు కావాలి తండ్రి. నీవెప్పుడైతే ఆ విధంగా నువ్వు ప్రార్థించగలుగుతావు, ప్రసవేదన పడగలుగుతావు, అలా దేవుని దగ్గర అడిగి నీవు అనేక ఆత్మలను నీవు కనగలుగుతావో, ప్రభునందు ప్రియమైన వాళ్ళ వారి నీ సంఘాన్ని ఎక్కడ కానీ విడిచిపెట్టిపోరు. రోషంగా ఉంటారు, పౌరుషంగా ఉంటారు. ఏలియా కాలంలో అందరూ వెళ్ళిపోయారు, ఏలియా ఒక్కడే నిలిచాడు. ఈరోజు మన సంఘాల్లో చూడండి, మనమెంత నమ్ముతాం, వారిని ప్రేమిస్తాం, సాధ్యమైనంత వరకు కూడా వారి కోసం ఏమైనా చేయడానికి త్యాగం చేస్తాం. వారి బాగోగును కోరేటువంటి మల్లను ఏదో ఒక సమయంలో మనము గట్టిగా మందలించే దాన్ని బట్టి, లేకపోతే మనము గట్టిగా వారి తప్పును తప్పుగా చూపించి వారిని హెచ్చరించి వారిని దిద్దే పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు మనకిచ్చిన ఆత్మలే ఒక్కొక్కసారి వారొక వెన్నుపోటు పొడిచే వ్యక్తులుగా లేవగలుగుతారు. ఆ పరిస్థితుల్లో ఆ బాధ నీకు వచ్చినప్పుడు, ఇది నాకు చలికాలం, ఇది నాకు వర్షాకాలం అని నువ్వు అనుకుంటూ నీ ఆదిమ ప్రవక్తలను జ్ఞాపకము తెచ్చుకొని ప్రభువు నామాన్ని గురించి బోధించినటువంటి వారు కూడా ఎన్నో శ్రమలు పడ్డారు, ఓపికతో ఉండిపోయారు. ఈరోజు నాకొచ్చిన శ్రమలలో వారిని మాదిరిగా పెట్టుకొని నేను నాకొచ్చే బాధలో శ్రమలలో ఓపిక కలిగి నా ఎడల దైవ చిత్తం ఏమైతే ఉందో అది జరగని అని ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అది జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. నీ సంఘ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఎవరైనా నేను బాధ పెట్టని, ఎవరైనా కష్టపెట్టని, లేక నీ గురించి కథలగా చెప్పి ఆ మాటలు నీ వినికిడికి వచ్చిన తర్వాత దాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, బాధపడిపోవద్దు. ఒకవేళ వారే నిన్ను సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఆ విధంగా నీ మనసు ఎంతో కృంగిపోయినప్పటికీ కూడా
దయచేసి బాధపడవద్దు. ఇది నాకు చలికాలం, ఇది నాకు వర్షాకాలం అని అనుకుంటూ సహించుకుంటూ సాగిపో. ప్రభునందు ప్రియమైన సంఘము యొక్క వెలుపట ఉన్నవారు మన మీద రాళ్ళు విసిరివేయరు. నువ్వు ఏ ఆత్మలకు కాపరిగా ఉన్నావో నీ చేతి క్రింద ఉన్నటువంటి విశ్వాసులే ఒక్కొక్కసారి నీ మీద తిరుగుబాటు చేస్తారు. నీ సాటి సేవకులే నీ మీద దుమ్మెత్తి పోస్తారు. నువ్వంటే పట్టని గిట్టని వ్యక్తులే ఏదో వారి మాటల చేత వారి చేష్టల చేత నిన్ను కృంగదీస్తూ వస్తారు. ఆ పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఏం చేయాలో దిక్కు తోచలేక సతమతమైపోతూ నీ గురించి నీవే ఒక్కొక్కసారి ఎంతో ఆందోళన చెందే కలవరపడిపోతూ ప్రార్థన మానేస్తావు. సాగిపోతున్న సేవ ఆగిపోయే రీతిగా చేసుకోగలుగుతావు. ఉన్న ఉజ్జీవమంతా నిర్జీవమైపోతుంది. ఉన్న సంతోషమంతా కూడా దుఃఖంలోనికి వెళ్ళిపోతుంది. ఉన్న బలమంతా పోగొట్టుకుని బలహీనుడవైపోతావు. ఏదో చేయాలని అనుకున్న నీ జీవితంలో ఏమీ చేయలేకపోతావు. ఇంకా మనల్ని ఎందుకు కూడా ఉపయోగము కాని వ్యక్తుల్నిగా అపవాది మన దగ్గరికి వచ్చి ఆ రీతిగా మనల్ని తెచ్చిపెట్టి వేయగలుగుతాడు. ఆ పరిస్థితుల్లో నీవు అనుకోవలసినది అది నీ జీవితానికి చలికాలం, అది వర్షాకాలం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ బైబిల్ చెబుతుంది, ఓ నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయాది, వర్షం రాదు అంటే దాని అర్థం నీవి భూమి మీద చలి వర్షం అనే బాధలు ఎన్ని పడినా ఆ బాధలు పడుతూ దేవుడు అప్పగించిన పనికి న్యాయం చేస్తూ ఆ సందర్భములో ఆయన పిలుపు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ చలి ఉండదు, అక్కడ వర్షం ఉండదు, అక్కడ నీకు ఒక ప్రశాంతత నీకు ఉండగలుగుతుంది. నా కుమారుడా చాలయ్యా, స్తెఫను చాలయ్యా, ఇంకా చాలయ్యా ఈ చలికాలం, చాలయ్యా ఈ వర్షాకాలం. నువ్వు పడే బాధ చూచి సింహాసనం మీద కూర్చున్న నేను లేచేశానయ్యా, లేచి నేను చూస్తున్నానయ్యా, నా దగ్గరికి వచ్చేయి, నా ప్రక్కన కూర్చో, ఇంకా యుగ యుగాంతం వరకు కూడా నీకు నెమ్మది అయ్యా. అమ్మా అయ్యా, ఆ భవిష్యత్తు ఆశీర్వాదం మీకు ఉంది అనే మాట మరిచిపోవద్దు. ఆ భవిష్యత్తు ఆశీర్వాదం మీకుంది అని మరిచిపోవద్దు. ఎన్నోసార్లు నువ్వు కార్చిన కన్నీరు నీ చెంపల మీదుగా దిగిపోయింది కదా, ఎన్నోసార్లు మనసంతా కృంగిపోయింది కదా. ఆ రోజు ఎవరు నిన్ను చూడలేదు, ఎవరు నిన్ను పట్టించుకోలేదు. అయితే నువ్వు పడే బాధ దేవుడు పరలోకంలో నిలబడి చూస్తున్నాడు. దేవునికి నీ మీద బాధ్యత ఉందా లేదా? ఉంది. నువ్వు అనుకుంటున్నావు నేను పడే బాధ ఆయనకి తెలియదు అని, నువ్వు అనుకుంటున్నావు నీకున్న జ్ఞానముతో. అయితే బైబిల్ చెబుతుంది, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు పడే బాధెల్లా ఇప్పుడెల్లా నేను నిలబడిపోయానయ్యా, నేను చూస్తున్నానయ్యా, నేను పట్టించుకుంటున్నానయ్యా, నీ మీద నేను లక్ష్యం ఉంచానయ్యా, నీకేదో ఒకటి చెయ్యాలని, ఏదో ఒక రీతిగా ఆదరణ, ఏదో ఒక రీతిగా నెమ్మది, ఏదో ఒక రీతిగా ధైర్యం, ఏదో ఒక రీతిగా బలం నేను నీకు ఇవ్వాలని నేను యోచిస్తున్నానయ్యా. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన అనుకున్నవన్నీ నీ పట్ల జరిగిన తర్వాత నీ నోటి నిండా నవ్వు తప్ప ఇంకొకటి ఏది ఉండదు. నీ హృదయమంతా ఒక ప్రశాంతతో ఉండిపోవడం తప్ప ఇంకొకటి ఇది ఉండద్దు. కుటుంబములోనే రావచ్చు నీకు శోధన, భార్య ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, ఏదో ఒక రీతిగా సాతానుడు ఎవరిలోనికి వెళ్ళిపోయి వారే నీ మీదకి లేచి యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఎంత మానసికంగా బాధపడిపోతావు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడనే మాట మరిచిపోవద్దు. మన దేవుడు ఎవరిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. కాబట్టి సేవలో శ్రమలున్నాయి, సేవలో బాధలున్నాయి. కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. దేవుని ఒకటే అడుగు, దేవా నీ పిలుపు వచ్చేంత వరకు నీ పనిలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఆ భరించే శక్తి నాకు ప్రభా చాలు, ఆ భరించే శక్తి నాకు. ఒకసారి నేను భరించలేకపోతున్నా, నా వల్ల కాలేదు ప్రభువా, అడుగు వేద్దామన్నా వేయలేని పరిస్థితుల్లో నా జీవితం ఉంది. దేవుని దగ్గర నువ్వు అడుగు, దేవుడు సాయం చేస్తాడు. దేవుడు ఎవరిని కానీ ఎప్పుడు కానీ ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు, విడిచిపెట్టేవాడు కాదు. అయినా నీ జీవితం శ్రమలకే నా జీవితం ఒక పరిమితి అని నీవు నిర్ధారించుకోవాలి. నేను సేవకు వచ్చినదే శ్రమలు పడటానికి.
ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో ఎన్నైనా రాని ఇంకా నువ్వు భయపడవు. నేను దీనికోసమే వచ్చే ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి కష్టం ప్రేమతో స్వీకరించు. నీ కంఠానికి అది ఒక హారంలాగా వేసుకో. యోసేపు ప్రతి శ్రమను కంఠానికి హారంగా వేసుకోగలిగాడు. ప్రతి శ్రమ. నీకు బైబిల్ బాగా తెలుసు, నాకంటే మీ అందరికీ బాగా బైబిల్ తెలుసు. యోసేపుకు అన్ని బాధలు వచ్చినప్పుడు ఎక్కడైనా విసిగాడా? ఎక్కడైనా సరిగాడా? ఎక్కడైనా గొనిగాడా? ఇంకా మోషే సరిగాడు. అయితే యోసేపు ఎక్కడా సనగలేదు. దానియేలు ఎక్కడైనా సరిగాడా? ఎక్కడా సనగలేదు. యోబు తన నోటి మాట ద్వారా కూడా ఏం చేయలేదు? పాపం చేయలేదు. చాలామంది భక్తులు సరుగుతున్నారు, కొంతమంది భక్తులు సనగలేదు. మనం చూస్తున్నాం. నీకొచ్చే జీవితంలో, నీకొచ్చే బాధల్లో సనగద్దు, గునగద్దు. సహించుకో. దేవుడు తప్పనిసరిగా ఈ భూమి మీద నీ ఉన్నట్టుగానే యోసేపు అశ్వం మీద కూర్చోబెట్టగలిగాడు. యోసేపు ఎక్కడ కూర్చున్నాడు? అశ్వం మీద కూర్చున్నాడు, గుర్రం మీద కూర్చున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా వందన సమర్పణ చేయమని చెప్పాడు. అతని కంఠానికి హారం వేయగలిగారు, బంగారు హారం. నీ జీవితంలో శ్రమలే ఒక హారంగా వేసుకుంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నట్లుగానే ఎన్నో నువ్వు ఘనత పొందేటువంటి కార్యాలు దేవుడి నీ కంటికి చూపించి నిన్ను ఆశీర్వదించి అద్భుతమైన రీతిలో దేవుడు వాడుకోగలుగుతాడు. ఇది సత్యం, ఇది వాస్తవం. ఈ మాటలు ఎక్కడికని డిలీట్ చేయొద్దు. నీ హృదయ పలక మీద నువ్వు రాసుకో. ఇప్పుడు ఉన్నట్టుగానే ఉండవు. సంవత్సరములు గడిచే కొలది అంచెలంచెలుగా హెచ్చించబడి ఔన్నత్యం కలిగిన స్థాయిలో దేవుడు నిన్ను స్థిరపరచగలుగుతాడు. అప్పుడు ఎవరు నిన్ను బాధ పెట్టిరో, ఎవరు కష్టపెట్టిరో, ఎవరు అవమానించిరో, ఎవరు నిన్ను తలదించుకునేటట్టుగా చేసిరో వారి దగ్గరనే దేవుడు నీకు రెట్టింపు ఘనత ఇచ్చి వారి నోట నుండి నిన్ను పొగిడేంత పరిస్థితికి దేవుడు తెచ్చిపెట్టగలుగుతాడు. దేవుడు వదిలిపెట్టాడు. అందుకే నీ జీవితానికి ఇది చలికాలం, మరిచిపోవద్దు. ఇది వర్షాకాలం, మరిచిపోవద్దు. నీ జీవితానికి ఇది ఒక ప్రతిదండన లాంటిది. ఏ బాధ కష్టం వచ్చినా నీ యేసే ఆ ప్రతిదండన చదవలేదు అంటే అది తనకు సంబంధించినది. ఈ రోజున దేవుని సేవలో ప్రతిదండన లాంటి బాధలు ఎన్ని వచ్చినా నాకు రాని నా యేసువలి, నేను ఆయన జతపనివాడని అనుకుని ప్రజల బాగోగును కోరుకుంటూ నువ్వు సేవ చేయగలిగినట్లయితే ఒకరోజు దాని ఆశీర్వాదమే ప్రత్యేకంగా ఉంటుంది. అది అనుభవించినప్పుడే నీకు తెలిసి వస్తుంది. అంతవరకు నీకు తెలియరాదు. అదంతా రహస్యంగానే ఉండిపోతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కోనసీమ ప్రాంతంలో ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులని మీరు మంచి సేవకులు, మంచి సేవకురాండ్రు. దేవుడు మిమ్మల్ని ఏరి కోరి తన పనిని మీకు అప్పగించగలిగారు. దయచేసి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రభుని ఆనుకుంటూ సాగిపోండి. నేను ఆయన చేతిలో ఉన్నా. ఆయన కుమ్మరి, నేను చిగటి మట్టి. ఆయన ఏ విధమైన పాత్రగా వాడుకుంటాడో నన్ను వాడుకొని ఆయన అధికారంలోనికి నువ్వు రాగలిగితే నీ ఎడల ఆయనకున్న తన సంకల్పం భవిష్యత్తులో ఏదైతే ఉందో దానంతటిని కూడా దేవుడు ఒక నెరవేర్పులోనికి దేవుడు తీసుకుని వస్తాడు అన్న విషయం మరిచిపోవద్దు. నువ్వు మరిచిపోవద్దు. బైబిల్లో చూడు, ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. అదే రోమా పత్రిక 8వ అధ్యాయం 22వ వచనాన్ని 22వ వచనాన్ని చదువుకుందాం. రోమా 8:22 చదువుకుందాం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని మనము ఎరుగుదుము. చూడండి, ఈ యొక్క రోమా 8:22లో చూడగలిగితే సృష్టి ప్రసవేదన పడుతూ ఉంది. ఈ రోజున ఆత్మల రక్షణార్థమై మనము కూడా ప్రసవ వేదన పడుచూ ఉంటున్నాం. అంటే మనుషులు పెట్టేటువంటి బాధలు, కష్టాలే
ఒక వేదనతో సమమైనటువంటివి. ఎందుకు అయ్యా నీకు ఈ దుఃఖం, బాధ అంటే ఆత్మల రక్షణార్థమండి ఈ బాధలు, అవమానాలు, నిందలు. అయితే ఇక్కడ మనము చూడండి, అసలుకు దేవుని సేవలోకి వచ్చిన నేను అవసరమా ఈ ప్రసవ వేదన? అవసరమా ఈ చలి, వర్షం అనే ఈ బాధలు? నాకు అవసరమా అని ఒక్కొక్కసారి నీకు ఆలోచన వస్తుంది. అయితే నీకంటే ముందుగా పరోక్షంగా ఉన్న, నీ కంటి కనుచూపు మేర కనిపించే ఈ విశ్వములో ఉన్నటువంటి ఈ సృష్టి యావత్తు కూడా ప్రసవేదన పడుతూ ఉంది. అది ఎందుకు ప్రసవేదన పడుచున్నది నీకు తెలుసా? 19వ వచనాన్ని నీవు చూడు. ఈ సృష్టి ఎందుకు ప్రసవేదన పడుచున్నదో నీకు తెలుస్తుంది. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. అసలుకు సృష్టి ఎందుకు ప్రసవేదన పడుచున్నది? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం సృష్టి చాలా ప్రసవేదన పడుచు ఉంటున్నది. ఈ సృష్టిని కనిపిస్తూ ఉన్నది, అయితే ఇది ప్రసవేదన పడుచు ఉన్నది. ప్రత్యక్షంగా నీ కంటికి కనిపించకపోయినా పరోక్షంగా అది ప్రసవేదన పడుచు ఉంటున్నది. ఎప్పటి నుంచి ఇది ప్రసవేదన పడుచున్నది తెలుసా? ఆదాము, హవ్వ పాపం చేశారు. వారు చేసిన పాపం ఒక శాపముగా వారి మీదికి వచ్చింది. వారి సంతతికంతా శాపం వచ్చింది. అదే సమయంలో సృష్టి మీద కూడా శాపం వచ్చేసింది. మనిషి మీద శాపం, సృష్టి మీద శాపం. మనిషి పాపం మూలం, అదే కారణం. అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత మానవుని యొక్క పాప శాపం సిలువలో క్రీస్తు ప్రభువుల వారు నివారించగలిగాడు. అయితే సృష్టి మీద మాత్రం ఇంకా శాపము నిలిచి ఉన్నది. సిలువ మీదకి ఎక్కిన యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవ శాపం పూర్తిగా తీసేశాడు. అయితే సృష్టి మీద ఇంకా ఆ యొక్క శాపముంది. అందుకే ఈ సృష్టి ఏమంటున్నది తెలుసా? దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత నేను చూచేంత వరకు నేను ప్రసవేదన పడుతూనే ఉంటా. చూడండి, ఈ సృష్టికి దేవుని కుమారులను చూడాలటే ఇది వేదన పడుతుంది. ఇది మనకు తెలియదు, అది పరోక్షంగా పడుతూ ఉంది ఆ వేదన. అసలుకి ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం అంటున్నది. ఎవరు దేవుని కుమారుడు? ఆదాము దేవుని కుమారుడని బైబిల్ చెబుతోంది. ఆదాము దేవుని కుమారుడు. వంశావళిని గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు చివరిగా ఆదాము వచ్చినప్పుడు ఆదాము దేవుని కుమారుడని బైబిల్ చెబుతుంది. ఆదాము ఎలా దేవుని కుమారుడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించనంత వరకు దేవుని కుమారుడే. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించగలిగాడో తండ్రికి కుమారునికి ఉన్న బంధం, అనుబంధం తెగిపోయి ఎడబాటైపోయాది. అందుకే ఈ సృష్టి ఆ దేవుని యొక్క కుమారుని యొక్క ప్రత్యక్షత నేను మళ్ళీ చూడాలి అని ఇది ప్రసవేదన పడుతూ ఉంది. సృష్టి ప్రసవేదన పడేటప్పుడు నీవు సంఘ కాపరిగా ప్రసవేదన పడవలసిన పని లేదా? ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం. దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది? ఆదాము పాపం చేయటానికి ముందు ఎలా దేవుని కుమారుడుగా, ఆదాము పాపం చేయటానికి ఎంత చక్కగా ఈ సృష్టి మహిమతో ఉండగలిగాదో అది మళ్ళీ చూడాలని సృష్టి ఈ రోజు వరకు ప్రసవేదన పడుతున్నదంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రపంచానికి పునర్జన్మ అనేది వస్తుంది. ఆ ప్రపంచ పునర్జనన మందు దేవుడు ప్రపంచములో నట్టి నడిబొడ్డున సింహాసనం వేసుకొని ఆయన రాకడలో ఎత్తబడినటువంటి తన వధు సంఘమైనటువంటిది తనతో కూడా ఉండి 1000 ఏండ్లు పరిపాలించేటువంటి కాలములో ఈ సృష్టి మీద ఉన్నటువంటి ఆ శాపము తొలగిపోయి దీనికి మళ్ళీ ప్రపంచానికి పునర్జన్మ వచ్చినప్పుడు దీని మీద ఉన్న శాపం తొలగిపోతుంది. అప్పుడు ఈ సృష్టి దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత అనేది చూస్తుంది 1000 ఏళ్ల పరిపాలనా కాలములో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 1000 ఏళ్ల పరిపాలనా కాలములో దేవుని కుమారులే అంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఎంత నిందారహితుడుగా జీవించగలిగాడో ఆ విధమైన పరిస్థితి
వెయ్యేండ్ల పరిపాలనలో కనిపించినప్పుడు వారందరూ దేవుని కుమారులే. అప్పుడే ఈ సృష్టి మీద ఉన్న శాపం తొలగిపోతుంది. అప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఆదాము హవ్వ పాపం చేయటానికి సృష్టి ఎంత మహిమతో ఉండగలిగాదో ఆ మహిమ వెయ్యేండ్ల పరిపాలనలోనికి రాగలుగుతుంది. అటువంటి కార్యాన్ని చూడటానికే ఇప్పటి వరకు సృష్టి ప్రసవేదన పడుతుంది. సృష్టి ప్రసవేదన పడేటప్పుడు నీవు ప్రసవేదన పడవలసిన పని లేదా? దేవుని కుమారులను సంపాదించాలి, దేవుని కుమార్తెను సంపాదించాలి. పరోక్షంగా ప్రసవేదన పడుచున్న ఇది ఈ రోజున ప్రత్యక్షంగా నేను ప్రసవేదన పడుతా ఈ సృష్టితో పాటు అని ఈ ప్రసవేదన నీవు కూడా కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీవు అనేక మంది బిడ్డలను సంపాదిస్తావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, శ్రమ పడనిది, కష్టపడనిది, చలి వర్షము నిన్ను తాకనిది నువ్వు ఆత్మలు సంపాదించలేవు. నీ వల్ల కాదు. కడుపారా తిని మనసారా నిద్రపోయి ఏదో కాస్త బైబిల్ పట్టుకొని ఏదో ఒక ఇంటికి వెళ్ళి ఏదో 2 మాటలు చెప్పి ఏదో వాళ్ళు ఇచ్చేటువంటి సహాయాన్ని మనం తీసుకొని జీవితాన్ని గడపటానికి ప్రయత్నించద్దు. ఒక దైవ సేవకునిగా అలాంటిది మీ మధ్య జరగకుండా ఉండాలని 2 చేతులు జోడించి మీకు చెబుతున్నా. ఆత్మల భారాన్ని కలిగి పనిచేద్దాం. నేనెందుకు వచ్చా? నా బ్రతుకు దినాల్లో కష్టపడి పనిచేసి కొన్ని ఆత్మలు సంపాదించి ఆయన రాజ్యానికి సిద్ధం చేస్తా. ఇదే మనలో ఉండవలసిన అన్వేషణ, ఇదే మనకు ఉండవలసిన భారం, ఇదే మనకు ఉండవలసిన పనితీరు. దానికోసమే మన జీవితం ఎప్పుడు కూడా అంకితమైపోవాలి. దేవుడు నిన్ను అన్ని విధముల కూడా ఫలభరితంగా దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. బైబిల్ చెబుతుంది, ఓ నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాది, వర్షాకాలము తీరిపోయాది, వర్షం ఇక రాదు. భూమి మీద ఉన్నంత వరకు నీ మీద పడుతూనే ఉంటుంది వర్షం. భూమి మీద ఉన్నంత వరకు నీకు వస్తూనే ఉంటుంది ఆ చలి, ఆ బాధ, కష్టం, దుఃఖం, వేదన, అవమానాలు భరించు. ఎంతవరకు చేయించుకోవాలో చేయించుకున్న తర్వాత ఆయన పిలుపు వస్తే వెళ్ళిపోతావు. అక్కడికి వర్షం ఉండదు, అక్కడ చలి ఉండదు, అక్కడ ఒక ప్రశాంతత నీకుంటుంది. బాధపడిన నిన్ను చూచి దేవుడు నిలిచి నిన్ను ఆహ్వానించి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఆయన భూమి మీద పడిన శ్రమలే ఒక హారాలుగా భరించి సాగావు కాబట్టి అక్కడ నీకు ఆశీర్వాదమైన హారాలే దేవుడు నీకు వేసి నీ నాలుక ఎల్లప్పుడూ కూడా ఆనందగానముతో యేసుతో కూడా నడుపుకునేటువంటి పరిస్థితిని యేసయ్య ఇవ్వగలుగుతాడు. జీవితంలో మరిచిపోవద్దు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. అందరూ బైబిల్ తీసి చూడండి. అదే పరమగీతం 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒక్కసారిగా నీవు చూడు. పరమగీతం 2:12. దేశమంతా పువ్వులు పూసి ఉన్నవి. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం, దేశమంతా కూడా ఏది పూసాది? పువ్వులు పూసి ఉన్నవి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నీ జీవితంలో దేవుని కోసం, సేవ కోసం, అనేక ఆత్మల రక్షణార్థం కోసం, నీ భక్తి కోసం ఎన్ని నువ్వు శ్రమలు పడినప్పటికీ కూడా ఆ శ్రమలలో నువ్వు నిలిచిన దానివిగా, నిలిచిన వాడుగా నీవు ఉండగలిగితే దేవుడు నిన్ను ఒక పుష్పములాగా దేవుడు చేస్తాడు. ఏం చేయగలుగుతాడు? ఒక పుష్పములాగా నిన్ను చేస్తాడు. అందుకే దేశములో పువ్వులు పూస్తూ ఉంటున్నాయి. నిన్ను ఒక పుష్పముగా చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక చెట్టులో ఒక పుష్పం ఉంది అనుకో, ఈ పుష్పం దీని స్థానాన్ని విడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చి, చూడు నాలో ఉండేటువంటి సువాసన నీవు చూడు అని ఈ చెట్టులో నుంచి పువ్వు వేరైపోయి తన సువాసన నీకు చూపించదు. పుష్పం అక్కడే ఉంటుంది. అయితే పుష్పం ఇక్కడ ఉండేనా దీని వాసన నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉందో పసికట్టిన నీవు దీని దగ్గరికి వస్తావు. అంటే దీనికి ఉండే గుణం ఏమి? ఆకర్షించే శక్తి ఉంది ఈ పుష్పములోని పరిమళం. ఇది ఎలా వెళుతుంది పరిమళం? గాలి
మీద పడినప్పుడు ఇందులో ఉన్న సువాసన గాలి తీసుకుని నీ ముక్కు నాసికకు అందిస్తుంది. శ్వాస పీల్చేటప్పుడు దీని పరిమళం గాలి ద్వారా నీకు వస్తుంది. నువ్వు దేవుని నిమిత్తం చలి వర్షం నువ్వు అనుభవించి అందులో నీవు నిలిచి దేవుని పని చేస్తూ వస్తే ఒక పుష్పములాగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆయన చేసి దీని మీద గాలి ఎలా వచ్చి అనేకులకు అందించి అందివ్వబడిన ప్రతి వ్యక్తిని కూడా ఇది ఎలా ఆకర్షించి తన దగ్గరికి తెచ్చుకుంటున్నదో అదే రీతిగా నీ మీద కూడా గాలి వీస్తుంది. ఇది ఆ గాలి. నికోదేముతో అన్నాడు, నికోదేము, గాలి ఎక్కడ పుడుతుందో ఎక్కడికి వెళుతుందో తెలియదయ్యా, నా ఆత్మ కూడా గాలి లాంటిదే. అంటే పరిశుద్ధాత్మను దేవుడు దేనికి పోల్చాడు? గాలికి. పునరుత్థానుడై 40 రోజులు భూమి మీద ఉన్నప్పుడు, గదిలో శిష్యులు ఉన్నప్పుడు ఆయన లోపలికి వెళ్ళి గాలి ఊదాడు. వారేమి పొందిరి? పరిశుద్ధాత్మ. అనగా గాలి పరిశుద్ధాత్మకు పోల్చబడగలిగాది. నువ్వు దైవజనుడు, నువ్వు దైవ సేవకురాలు. నీ శ్రమలలో నీ బాధల్లో నువ్వు నిలిచిన వ్యక్తివైతే ఈ గాలి అనే పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది. ఇది వచ్చి నీ యొక్క జీవితం ఒక పరిమళ సువాసనగా ఉండునట్లు ఈ గాలి ఈ పరిమళాన్ని ఎంతవరకు తీసుకెళ్తుందో గాలి అన్న ఈ పరిశుద్ధాత్మ నిన్ను బూదిగంతాల వరకు తీసుకుని వెళ్ళి అనేకులకు నిన్ను ఒక సాక్షిగా పెట్టగలుగుతుంది. ఒక సాక్షిగా పెట్టగలుగుతుంది. మనకు అర్థమవటానికి చెబుతా ఒకటే, యేసన్న చాలా శ్రమలు పడ్డాడు, సంఘాలు స్థాపించగలిగాడు. అయితే ఆయన జీవించిన కాలములో గాలి అనే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తన మీదికి దిగివచ్చిందో ఆ ఆత్మే బూదిగంతాల వరకు తీసుకువెళ్ళింది. అనేక మంది వ్యక్తులను ఆకర్షించేంత పవర్ దేవుడు ఆ దైవజనునికి ఇవ్వడం జరిగిపోయాది. నీవు అంతే, నీవు అంతే. మన దేవుడు పక్షపాతి కాదు. ఒకరిని వాడుకొని ఒకరిని వాడుకోకుండా వదిలిపెట్టే దేవుడు కాదు. నీ జీవితంలో ఎదురయ్యే ఈ చలి, ఈ వర్షం అనే బాధలు ఎన్ని వచ్చినా భక్తిని కాపాడుతూ సేవను కాపాడుకుంటూ దేవుని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని దేవుడి నీకు అప్పగించిన పనికి న్యాయం చేస్తూ నువ్వు వెళ్ళగలిగినట్లయితే ఒకరోజు దేవుడు నిన్ను పుష్పములాగా చేస్తాడు. చేసి ఆ గాలి అనే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మే అనేకమైన స్థలానికి తీసుకువెళ్ళి నిన్ను వాడుకొని అనేకులను నువ్వు ఆకర్షించే వ్యక్తినిగా దేవుడు నిన్ను చేయగలుగుతాడు. ఇది సత్యం, ఇది వాస్తవం. అందుకే దేశములో పువ్వులు పూస్తూ ఉంటున్నాయి. ఎంతమంది దేశములో లేరు? దినకర్ గారు లేరా? భక్త్ సింగ్ గారు లేరా? హౌసన్న లేరా? జాషువా డానియలు గారు లేరా? ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే వీరంతా పుష్పాలే. వీరి మీద పరిశుద్ధాత్మ వాలింది, వారి పరిమళం వెదజల్లింది. అనేక మంది వ్యక్తులు ఆకర్షించబడ్డారు. ఈ రోజున వారి ద్వారా సంఘాలు స్థాపించబడగలిగాయి, అనేక ఆత్మలు నెలకొల్పబడగలిగాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మండపేటలో కూడా దైవ సేవకులు ప్రసాద్ గారి అనుకోండి, దేవుని కోసం ఎన్నో శ్రమలు పడ్డారు, కష్టాలు పడ్డారు, నిలబడగలిగారు. వారి తండ్రి గారిని అడిగితే తను పడిన కష్టం, తను పడిన శ్రమ, తను పడిన అవమానాలు, నిందలు ఎన్నో, అవన్నీ పడగలిగిరి కాబట్టి ఒక పుష్పముగా తయారయ్యారు. తన పరిమళము బూదిగంతాల వరకు వెళ్ళటానికి ఆ పరిశుద్ధాత్మ తోడై అనేక మంది వ్యక్తులకు వెదజల్లగలిగారు. అందుకే ఈ రోజున అనేక మంది వ్యక్తులు ఆకర్షించబడి ఇటువంటి స్థలాల్లో మనం కూర్చుంటున్నాం, దైవవాక్యాన్ని మనం వింటున్నాం. అదే రీతిగా ప్రతి దైవజనుడైన నీవు, ప్రతి దైవ సేవకులైన మీరు కూడా ఈ భూమి మీద ఒక పుష్పమై పరిశుద్ధాత్మ ద్వారా మీ పరిమళం వెదజల్లబడి అనేక మంది వ్యక్తులు మీరు ఆకర్షించుకోగలిగేటువంటి ఒక మంచి బలమైన సాధనాలుగా భవిష్యత్తులో దేవుడు చేయగలుగుతాడు. ఇది సత్యం, 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 సత్యం. ఇది దేవుని మాట ఎప్పుడు కూడా తప్పిపోయేది కాదు. జీవితంలో ఎప్పుడు కానీ నేను ఇలాగే ఉంటానేమో, నా పరిస్థితి ఇంతేనేమో, నా సేవ ఇంతేనేమో అని ఎప్పుడు కానీ నిన్ను గురించి నీవు బలహీనం చేసుకోవద్దు. బలమైన ఆశయాలు కోరి అవన్నీ నా పట్ల జరిగించు తండ్రి అని మోకాళ్ళు నేల మీద వేసి కన్నీళ్లు విడిచిపెట్టి విరిగినరిగిన మనసుతో దేవుని దగ్గర కనిపెట్టగలిగిన వ్యక్తివైతే దేశంలో నీవు ఒక పుష్పమవుతావు.
పరిశుద్ధాత్మ తోడు నీకుంటుంది. బూదిగంతాల వరకు నువ్వు వెళ్తావు. ఆత్మీయ నిన్ను వాడుకోగలుగుతుంది. ఇది సత్యం, ఇది సత్యం. నేనంతటి దానిని కాదే, అంతటి వాడును కాదే అనే ఆలోచన మాట అపవాది పుట్టించి చేతగాని వ్యక్తిలాగా మూల పడవేస్తాడు. ఎప్పుడు అనుకోవద్దు, నేను గొప్ప సేవకుడు, నేను గొప్ప సేవకురాలు, నేనున్న ప్రాంతమే కాదు అనేక ప్రాంతాల్లో పదులు వందలు కాదు వేల మందికి ఆశీర్వాదకరంగా నేను ఉండగలుగుతాను అనేటువంటి బలమైన మాటలు చెప్పుకుంటూ సాగిపో. దేవుడు తన చేతికి తీసుకొని శక్తివంతంగా దేవుడు వాడుకుంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీ విలువ దేవునికి తెలుసు. నీ వంటి భక్తి కలిగిన వారికి నీ విలువ తెలుసు. అయితే నీ విలువ భక్తి లేని వారికి తెలియదు. అందుకే జీవితంలో ధైర్యం కలిగి ఉంటూ సేవలో సాగిపో. అనేక ఆత్మలు సంపాదించు. ఒక తల్లిగా పిలువబడు, ఒక తండ్రిగా పిలువబడు. అలా పిలువబడితే నువ్వు ఆత్మలు సంపాదించిన దానివి. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనము లేచి నిలచి దైవ సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, దయచేసి లేచి కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం మరొకసారి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. దయచేసి ప్రతి ఒక్కరూ మన రెండు చేతులు పైకెత్తుదాం. ప్రతి ఒక్కరూ మన రెండు చేతులు పైకెత్తుదాం. ఈ సమయంలో యేసయ్యా, మీ వాక్య ఆధారాన్ని బట్టి ఎన్నో మాటలు మేము వింటిమి తండ్రి. అవన్నీ కూడా మమ్మల్ని బలపరిచిన మాటలే, మమ్మల్ని ఉజ్జీవింపజేసిన మాటలే, మేము ఉరకలు వేసేటువంటి మాటలే. అనేకమైన ఆత్మలను సంపాదించటానికి మీరు మాకు తెలియపరిచినటువంటి విషయాలే. దేవా, ఈ భూమి మీద ఎంత శ్రమలు బాధలు వచ్చినా భరించుకుంటూ తండ్రి భక్తిని కాపాడుకుంటూ మీ సేవను చేస్తూ అనేకమైన ఆత్మలను సంపాదించేటువంటి ఆ కృప నాకు తండ్రి. ఈ దేశంలోని ఎన్నో ప్రాంతములో పరిమళాన్ని వెదజల్లే ఒక పుష్పముగా నన్ను చేయి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడుగా నన్ను బూదిగంతాల వరకు వాడుకో ప్రభువా. నేను వందలు కాదు, పదులు కాదు, వేలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దయచేసి ఎవరు కూడా మౌనముగా ఉండకుండా మీ పెదవులు విప్పి ప్రతి ఒక్కరూ కూడా చెప్పబడిన మాటను మరొకసారి జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. అందరూ ప్రార్థిద్దాం. ఇక్కడ ఉన్న ప్రతి దైవజనుడు, ఇక్కడ ఉన్న ప్రతి దైవ సేవకురాలు కూడా దయచేసి ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టగలిగాను. నువ్వు అప్పగించిన పని చేయటానికి, ఈ పని చేయటానికి తండ్రి నీ సహకారం అవసరం, నీ ప్రమేయం అవసరం. మీరు నన్ను తండ్రి ఒక బలమైన పాత్రగా వాడుకొని అనేక ఆత్మల రక్షణార్థకంగా నన్ను వినియోగించి ఈ భూమి మీద నిన్ను మహిమపరిచే వ్యక్తినిగా నన్ను చేయి తండ్రి. ఎన్నోసార్లు నా జీవితంలో కృంగిపోయా, ఎన్నోసార్లు నలిగిపోయా, నా జీవితంలో కొదువైనటువంటి వాటిని గురించి ఎంతో చింతపడిపోయాను. మనుషులు పెట్టేటువంటి బాధలే మానసికంగా నన్ను కృంగతీయగలిగాయి. అటు నూతనమైన ఫలాన్ని నీకిచ్చి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు దేవుడి నీ ద్వారా జరిగించగలుగుతాడు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, ఇది వాస్తవమైన విషయం. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు శక్తివంతంగా వాడుకునేవాడే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన వెనకటి రోజుల్లో ఉన్న భక్తులైన ప్రవక్తలైన నిజదేవుడు లోకరక్షకుడైన క్రీస్తు అయిన ప్రతి ఒక్కరు కూడా చలి వర్షమని బాధలు పడిన వారే. ఈ రోజులో ఈ తరములో మన జీవితంలో ఎన్ని వచ్చినా అనుభవిస్తూ సాగిపోవడం యేసయ్య మనకు నేర్పించే పాఠం. చాలామంది కళ్ళు తెరిచారు, కళ్ళు తెరవద్దు. దైవసేవకుడుగా కళ్ళు మూసుకో.
నీవిక్కడ ఏది ప్రార్థిస్తావో, ఈ సేవకుల సదస్సులో నీ దేవుని నీవేదైతే అడగగోరుతావో, ఈ నూతన సంవత్సరములో దేవుడు నువ్వు అడిగేటువంటి మాటే ఒక ప్రవచనంగా నీ జీవితంలో దేవుడు జరిగించగలుగుతాడు. నీ నోట నుండి వెలువడే మాటే ఒక ప్రవచనంగా జరుగుతుంది. నువ్వు అడుగు దైవ సన్నిధిలో, తప్పనిసరిగా దేవుడిని దీవిస్తాడు. ప్రార్థన చేయకుండా ఈ స్థలం నుంచి వట్టిగా వెళ్ళిపోవద్దు. ఇంతసేపు దేవుడు మాట్లాడినప్పుడు ప్రార్థనాపూర్వకంగా నీ దేవునితో నువ్వేం మాట్లాడుతావు, ఏం మాట్లాడగలుగుతావు? దయచేసి నువ్వు మాట్లాడు. మనస్సు పెట్టి ప్రార్థించేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. దేవా మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు. ఘనత వహించబడిన మా మంచి యేసయ్య, మీ ఘనమైనటువంటి పాదములకు స్తోత్రములు దేవా. మీ సన్నిధానములో ఉన్న మీ దైవజనులు, దైవ సేవకురాండ్రు దేవా, ఈ యొక్క స్థలములో తండ్రి ఇంతవరకు మీ మాటలు వినగలిగారు. మీ బిడ్డల జీవితములలో తండ్రి మీలో నిలచి, మీ యందు ఫలించి, పరిశుద్ధాత్మ ద్వారా తమ పరిమళమనేది వ్యాపింపచేసి అనేకులను ఆకర్షించి మీ రాజ్యానికి సిద్ధం చేసే ఒక మంచి తండ్రి దైవ ప్రతినిధుల్నిగా మీరే మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మీ కృప, కనికరం ప్రతి ఒక్కరి పట్ల మీరు చూపించండి. తమ జీవిత భవిష్యత్తులో మీ ఉన్నతమైన ఉద్దేశాలు ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి జరిగించండి. మీ దైవజనునిగా, మీ దైవ సేవకుల ఎదుట, మీ బిడ్డల పక్షమున నా శిరస్సును వంచి మీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడి అడుగుతున్నా తండ్రి. ప్రతి ఒక్క దైవజనుని కూడా ఒక ఆత్మీయమైన విప్లవాన్ని తెచ్చిపెట్టే సేవకుల్నిగా మీ చేతిలో తండ్రి మీరు పెట్టుకుని వాడుకొనండి. అనేక ఆత్మలు సంపాదించే వ్యక్తుల్నిగా చేయండి. ఎన్ని బాధలు వచ్చినా భరించే శక్తి బిడ్డలకి ఇవ్వండి. మీ సన్నిధానములో ఈ సమయములో అడగగోరినది ఏదైతే ఉందో దానంతటినీ మీ బిడ్డలు పొందుకోనివ్వండి. యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్.